అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్కారం, వెల్కమ్ టు ఆర్డర్ టీవీ. నేను మీ జాన్వి. ఈ రోజు మనం స్వచ్ఛమైన మట్టి కత్తితో వెండితెర మీదకి రాబోతున్న చిత్రం కలవి మనం టీంతో ఉన్నాము. డైరెక్టర్ రాజా నరేంద్ర గారు, హీరోయిన్ నాగదుర్గ గారు, అలాగే సీనియర్ మోస్ట్ యాక్టర్ సమేట గాంధీ గారితో ఉన్నాము. వెల్కమ్ అండి. సో డైరెక్టర్ గారు, ఈ సినిమాకి కలవి వనం అనే టైటిల్ ఎందుకు చూస్ చేశారు? కలివి అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అది సినిమా ఇంట్రెస్ట్ అంటే ఒక ఇంట్రెస్ట్ పాయింట్ ఉంటుంది ఎండ్లో, క్లైమాక్స్లో. వనం అంటే ఆటోమేటిక్గా అందరికీ అర్థమైపోయింది, అడవి, ప్రకృతి. వనం అంటే ఒక అడవి, నేచర్లో తీసినటువంటి సినిమా కాబట్టి వనం అని పెట్టడం జరిగింది. నేచర్ మీద ప్రేమించే వాళ్ళ కోసం తీసిన సినిమా కాబట్టి వనం అని పెట్టడం జరిగింది. కలివి అనేది మాత్రం సినిమా చూస్తే అర్థమవుతుంది. అది కొంచెం చిన్న ట్విస్ట్ లాగా వస్తుంది థియేటర్లో. అయితే ఈ సెన్సీ పీపుల్ అందరికి లవ్ స్టోరీస్ ఇలాంటి అంటే ఇష్టం కదా, ఇలాంటి అడవి రిలేటెడ్ ఇట్లాంటి మూవీ తీసుకొని వస్తే రీచ్. ఇది లవ్ స్టోరీ. ఓకే, ఇందులో లవ్ ఉంది. అద్భుతమైన సినిమాలో మనం చూసుకున్నట్టయితే హీరో కూడా లేరు, ఓన్లీ ఫీమేల్. ఎందుకు మీరు సాంగ్స్ విన్నారా? అచ్చంగా మేఘమలను సాంగ్ ఉంటుంది, మీరు మళ్ళీ వినండి ఒకసారి. ఒక ప్రియుడు ప్రియురాల కోసం వాడినట్టు ఉంటుంది పాట అది. అండ్ గిరిగిరి సాంగ్ ఉంటుంది, ఒక ప్రియురాలు ప్రియుడి కోసం వాడినట్టు ఉంటుంది పాట అది. మీకు చూస్తే అర్థమవుతుంది. ఆ పాట చూస్తే ఖచ్చితంగా వింటే కూడా అర్థమవుతుంది. బట్ ఇందులో వాస్తవంగా ప్రేమ లేదు అనేది తప్పు. ఇందులో అద్భుతమైన లవ్ స్టోరీ ఉంది. ఒక అమ్మాయి నేచర్ని ప్రియుడు అనుకుని ప్రేమిస్తే ఎట్లుంటుంది అనేది సినిమా స్టోరీ. ప్రకృతి ప్రియుడు అవుతాడు ఇక్కడ. అదే అద్భుతమైన లవ్ స్టోరీ. అంతకు మించిన లవ్ స్టోరీ ఇంకా అసలు ఇంతవరకు ఈ సృష్టిలో రాదు కూడా. అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ నాగదుర్గ గారు, ఒక ఫోక్ డాన్సర్ నుండి ఒక వెండితెర మీద హీరోయిన్ వరకు అసలు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఉందండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి ఒక స్టోరీ నా డెబ్యూట్ ఫిలిం అవ్వడం నాకు చాలా అదృష్టంగా ఉంది. ఓకే, అంటే ఎవరైనా కూడా ఫస్ట్ మూవీ అంటే గ్లామరస్ అలాంటి రోల్సే చూస్ చేసుకుంటారు కదా, మీరు ఎందుకు ఇలా ఫీమేల్ ఓరియంటెడ్, అలా ఒక అడవి రిలేటెడ్ ఇలాంటి స్టోరీ తీసుకున్నారు? అంటే ఫస్ట్ స్టోరీ మంచిగా ఉండాలి అంటే జనాల్లోకి రీచ్ అవ్వాలి అనే చూస్తారు. సో ఇంతకన్నా గొప్ప స్టోరీ రీచ్ అవ్వడానికి అని ఏది ఉంటుందో నాకు తెలియదండి. నార్మల్గా నాకు ఇలాంటి స్టోరీ రావడం చాలా హ్యాపీగా ఉంది. సో సాంగ్సే చాలా చూజీగా ఉంటాను. అలాగే ఇంకా మూవీకి వచ్చేసరికి ఈ స్టోరీ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మేము చూస్తుంటే నార్మల్గా ఈ ఫోక్ సాంగ్స్లో వాటిలో కూడా మోస్ట్లీ మీరు సింగిల్గానే చేస్తారు, పక్కన హీరో కానీ అబ్బాయి కానీ ఎవరిని చూడము. అలాగే మూవీ కూడా అలానే చూస్ చేసుకునేసరికి సో లైక్ లేదండి. యాక్చువల్లీ ఏంటంటే సాంగ్స్ వరకు నేను ఒక సాంగ్స్తోనే నేను జనాలకు పరిచయం అయ్యాను. సో పాటల్లో సాంగ్స్ చేసేటప్పుడు ఏంటంటే జానపదంలో నేను ఎంచుకున్నది ఏంటంటే నా యూనిక్నెస్ అనేది బయట తెలియాలి, నా టాలెంట్ని నేను సోలో పర్ఫార్మెన్సెస్ చేసుకుంటూ నేను తెలియాలి అని అనుకున్నాను. అది నా యూనిక్గా ఉంటుందని నేను అలా పెట్టుకున్నాను. అది అలాగే కంటిన్యూ అయింది. అండ్ మూవీ కూడా ఏంటంటే నేను మూవీ ఆపర్చునిటీస్ వచ్చాయి బిఫోర్, బట్ ఒక మంచి మూవీతోని ఫస్ట్ నా డెబ్యూట్ ఉండాలి, తెరపైకి రావాలి అని నేను అనుకున్నాను. సో ఇంతకన్నా మంచి మూవీ ఉంటుందో లేదో నాకు తర్వాత తెలీదు, బట్ నా డెబ్యూట్కి అయితే ది బెస్ట్ ఫిలిం ఇది. అండ్ సమేట గారు, మీరు చాలా పెద్ద హీరోతో, చిరంజీవి లాంటి వాళ్ళతో నటించిన తర్వాత ఇలా కొత్త అమ్మాయితో నటించడం అసలు మీకు ఎలా అనిపించింది? అండ్ మీరు ఎందుకు ఇలా ఈ మూవీ చూస్ చేసుకున్నారు? ముందుగా ఆదాన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నాకు హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. అంటే మా డైరెక్టర్ గారు పిలిచి నాకు కథ చెప్పారమ్మా. కథ చెప్పి ఆయన ఏం చెప్పారంటే దీంట్లో మీరే హీరో అన్నాడు. తీరా చూస్తే ప్రకృతి హీరో, ఒక ప్రధాన పాత్ర మాత్రమే అది. హీరో అంటే నేను మామూలుగా డ్యూయట్లో లేకపోతే ఫైట్లో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక ప్రధాన పాత్ర అని చెప్పారు ఆయన. మీ మనవరాలు హీరోయిన్. దీంట్లో ప్రకృతి నేను చూస్తే మొత్తం ప్రకృతి హీరో అమ్మా. నిజంగాను ప్రకృతి మీద అద్భుతంగా చిత్రీకరణ చేశారు ఆయన. ఆయన తోడు కెమెరామెన్ బాబు గారు కూడా చాలా సహకరించాడు. మంచి లొకేషన్ చేశారు. అతను మల్లికార్జున రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ ప్రొడ్యూసర్స్, వాళ్ళు కూడా ఎక్కడ డబ్బుకి వెనకాడకుండా ఆయన ఏం కావాలంటే ఆ లొకేషన్స్ ఏం కావాలంటే ఆ వస్తువులను సప్లై చేశారు. గొప్పగా ఒక 4 రోజుల పాటు పైనే చేయడం జరిగింది చిత్రీకరణ. జగిత్యాల ఏరియాలో అడవుల్లో పడి రాత్రి బావాళ్ళు ఒక 5 పిల్లలు ఇంపార్టెంట్, వాళ్ళు కూడా హీరోయిన్లు అందరూ కూడా దీంట్లో. పాపం మెయిన్ క్యారెక్టర్ అది హరిత క్యారెక్టర్, అమ్మాయిది మెయిన్ క్యారెక్టర్, నాది బొమ్మాయి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అయినా 5 పిల్లలతో కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ సినిమా పిల్లలు అంటే తెలుగు వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారో, చిన్న పిల్లలు తగ్గించి పెద్దవాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారో అందరూ ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా ఇది.
తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఈ సినిమా చూపించాలి ఖచ్చితంగా. తల్లిదండ్రులు కానీ, నాయనమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, తాతలు కానీ చూపించవలసిన సినిమా ఇది. దాంట్లో ఎంతో విజ్ఞానం పిల్లలకి అందుతుంది. అంటే స్కూల్లోనే కాదు, ఈ సినిమా ద్వారా ఎంతో విజ్ఞానాన్ని ఆయన అందించగలుగుతున్నారు పిల్లలకి. కాబట్టి ప్రేక్షకులకి తెలియజేసేది ఏంటంటే, ఖచ్చితంగా మీ పిల్లలకి ఈ సినిమా చూపించండి. ఫస్ట్ మార్నింగ్ షో తీసుకెళ్ళండి. సినిమాలో అజ్ఞానం లేకపోతే ఇంకా చెప్పవసరం లేదు. విజ్ఞానం ఉంది అనుకుంటే మీరు 10 మందికి చెప్పండి. మీ నోటి ద్వారా 10 మందికి ప్రచారం అవుతుంది, ఎంతో మంది చూస్తారు. మాకు డబ్బులు రావడం గురించే కాదు, పిల్లలకి విజ్ఞానాన్ని పంచిపెట్టాలనే ఉద్దేశంతో డైరెక్టర్ గారు ఈ సినిమా తీయడం జరిగింది. కాబట్టి ప్రేక్షకులు ప్రతి పిల్లవాడు చూడవలసిన సినిమా ఇది. స్కూల్ పిల్లలు కానీ, కాలేజీ పిల్లలు కానీ. నార్మల్గా ఈ జనరేషన్ పిల్లలందరూ పక్కన కూర్చోబెట్టుకొని మంచి చెప్తామంటేనే వినరు. మీరు ఇలా మూవీతో తీసుకొని వెళ్తానంటే అది కొంతమంది పిల్లలమ్మా, కొంతమంది పిల్లలు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఉన్నాయి. అంటే దీంట్లో ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీన్ని కూర్చోబెట్టి క్లాస్ వీకే సినిమా కాదు, వినోదంతో పాటు విజ్ఞానం వచ్చే సినిమా ఇది. సినిమాలో అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పిల్లలు సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ప్రకృతిలో ఆడుకున్న సినిమా థియేటర్లో కూర్చుంటే వాళ్ళే ప్రకృతిలో ఆడుకున్న ఫీల్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆ పిల్లలతోటి మేము కూడా ఉన్నామని చెప్పి ఫీల్ అవుతారు థియేటర్లో. అంత అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో అండ్ వినోదాత్మకంగా మేమేం చెప్పాలో అది చెప్పినాం పిల్లలకి. సో అది క్లాస్ చెప్పినట్టు ఉండదు, పక్కన కూర్చొని పెట్టుకుని క్లాస్ చెప్పినట్టు అస్సలు ఉండదు, క్లాస్ రూమ్లో కూర్చొని పెట్టి క్లాస్ వీగినట్టు అస్సలు ఉండదు. పక్కా ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక చిన్న ఎమోషన్ వాళ్ళ కనెక్టివిటీ ఇవ్వడం కోసం మాత్రమే సినిమా తీయడం జరిగింది. గొప్ప అనుభూతిని పొందుతారు పిల్లలు కానీ, పెద్దలు కానీ. నో డౌట్ ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందమ్మా. పిల్లలు కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫైట్లో లేకపోతే ఇంకేమిటో కత్తులు కటార్లు వేసుకుని, ఫిస్టులు వేసుకుని, కాల్చుకుని తగలబెట్టి ఉండేది సారా, దాన్ని చూసి వరకు ఏదో ఉంది. అంటే ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ని ఖచ్చితంగా మన తెలుగు పీపుల్స్, తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా కానీ యాక్సెప్ట్ చేస్తారు. అంటే రొటీన్ స్టోరీస్ కన్నా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు ప్రేక్షకులు. అందుకని ఈ స్టోరీని ఇంతవరకు ఎవరు అటెంప్ట్ చేయని ఒక స్టోరీని మేము ఎంచుకోవడం జరిగింది. అంటే మనం చెప్తూ ఒక మంచి చెప్తూ వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. 2 గంటలు థియేటర్లో వాళ్ళని కూర్చోబెట్టి ఎంటర్టైన్తో పాటు వాళ్ళకి ఏదైనా ఒక చిన్న ఒక బాధ్యత చెప్పాలి, ఒక ఎమోషన్ కనెక్టివిటీ వాళ్ళకి ఇవ్వాలన్న ఒక మంచి సంకల్పంతో సినిమా చేయడం జరిగింది. అసలు ఈ స్టోరీ ఇలా మీకు ఐడియా రావడానికి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా, లేదంటే అసలు ఆ స్టోరీ ఎలా చూస్ చేశారు? వాస్తవంగా చాలా ఫంక్షన్లో చెప్పిన, చాలా ఛానల్లో చెప్పిన, ఒకటే నాకు ఈ ఆలోచన రావడానికి ఏంటంటే ఒక పేపర్లో, ఒక న్యూస్ ఛానల్లో నేను చూసినటువంటి ఒక చిన్న వీడియో నన్ను కదిలింపజేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దుస్సర్ల సత్యనారాయణ అని చెప్పని సూర్యాపేటలో ఒక వ్యక్తి ఉంటాడు. ఒక మనిషి అడవిని సృష్టించిండు. మన సొంత 70 ఎకరాల ల్యాండ్ని అడవిగా మలిచేసి జీవరాశి పక్షులకు వదిలేసిండు. అందులో వాటర్ కోసం ఒక గుంతలు తీసిండు. అందులో ఈ రోజులలో, ఈ సమాజంలో, ఈ సొసైటీలో, ఇప్పుడున్నటువంటి నేచర్లో ఒక మనిషి నేచర్ని సృష్టించడం ఏంటి? ఆశ్చర్యమే కదా. ఇది మీకు వింటే ఆశ్చర్యం అనిపించిందా? అసలు వాస్తవంగా ఇటువంటి విషయాలు తెలియనియరు, బయటకు అసలు రావు. ఇలాంటి ఒక చెడు జరిగిందంటే 2 నిమిషాల్లో కూడా మొత్తం పాపులేషన్ అయిపోతుంది. కానీ మంచిని మాత్రం ఎవరు వెలుగులోకి తీసుకురారు. అలాంటి మంచిని నేను వెలుగులోకి తీసుకురావాలనుకున్నాను. ఎందుకంటే చాలామంది అంటారు, ఇప్పుడు మనం చూస్తుంటాం సోషల్ మీడియాలలో, పేపర్లలో, అక్కడక్కడ, ఏందండి సినిమాలు, ఏంటి సినిమాలు, మంచి సినిమాలు తీస్తే మేము ఫ్యామిలీతో రావాలనుకుంటున్నాం అని చెప్పి ఇంటర్వ్యూలో మాట్లాడిన సీన్స్, ఆ థియేటర్ దగ్గర మైకులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు కదా సోషల్ మీడియా వాళ్ళు, ఎలా అనిపించింది మీకు సినిమా అంటే వాళ్ళు ప్రేక్షకులు చెప్తారు, అసలు ఇది ఫ్యామిలీతో చూసే సినిమా అండి అంటాడు వాడు. ఇది నిజం చెప్తున్నా, ఇప్పుడు ఫ్యామిలీతో చూసే సినిమా, అలాంటి వాళ్ళ కోసం తీసిన సినిమా ఇది. మీరు నిజంగా ఈ సినిమాని యాక్సెప్ట్ చేస్తే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా వస్తాయి ముందుకు. చాలామంది డేర్ చేస్తారు. మంచి సినిమాలు తీయలేక కాదండి ఇండస్ట్రీలో, దాన్ని యాక్సెప్ట్ చేసేంత కేపబిలిటీ కూడా పీపుల్కి ఉండాలి. ఉన్నప్పుడే నీకు మంచి సినిమాలు వస్తాయి. మంచి సినిమాలు వస్తే మేము చూస్తామని చెప్పడం కాదు, దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే బాగుంటుందనే సందర్భం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఇందులో ఏంటంటే మేము ఏదో ఇందాక చెప్పారు కదా, కూర్చోబెట్టి క్లాస్ వీకేది ఏం లే, అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్తో సినిమాని చూపిస్తాం. ఇంకొక విషయం ఏంటి, ఆ కళామ తల్లి ఆ నటరాజు అభినూతికి ఇస్తే వారు మామూలుగా ప్రభుత్వం రిప్రజెంటేటివ్ చాలామందికి, జీవన్ రెడ్డి గారు కానీ, లేకపోతే మిగతా వాడు వెంకటరెడ్డి గారు, వీళ్ళు మినిస్టర్స్, అంటే చాలామంది మినిస్టర్స్ కలిసిన నేను, ఎందుకంటే ట్యాక్స్ తగ్గిస్తే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చేస్తే పిల్లలకి ఫ్రీగా 50% రేట్ తోటి ఫేవర్గా ఉంది. గవర్నమెంట్ కూడా ఫేవర్గా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు సినిమా పరిశ్రమ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. దీనికి కూడా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తగ్గిస్తారని మేము ఆశిస్తున్నాము. అది కూడా రేపు తెలిసిపోతుంది ఏ విషయం. అది తెలిస్తే కనుక టికెట్ కూడా ధర కూడా తగ్గుతుంది. పెద్ద పెద్ద సినిమాలాగా మేము 100 పెద్ద పెంచేసి పెట్టలేదు కదమ్మా. కాబట్టి ప్రతి పిల్లవాడు చూడాలి, ప్రతి తల్లిదండ్రులు చూడాలి అన్న ఉద్దేశంతో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
అది ఇస్తే ఏంటంటే పిల్లలకి మేము ఖచ్చితంగా సినిమాని ఒక 50% రేట్గా ఇంకా మంచి సపోర్ట్ మాకు గవర్నమెంట్ నుంచి దొరికితే మంచి సపోర్ట్ దొరికితే ఫ్రీగా కూడా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవును. ఎందుకంటే ఇది ఒక ఎడ్యుకేషన్ లాగా పిల్లలకి ఏంటంటే వాళ్ళకు ఒక అద్భుతంగా ఉపయోగపడుతుంది, భావితరాలకు ఉపయోగపడే సినిమా ఇది. మీరు ఇంకా చూశారో దీని ప్రచారం ఏ విధంగా చేసామనేది మీరు చూశారో లేదో చాలా సోషల్ మీడియాలో. అవునవును, నేను చూసాను. చాలా ఏం చూశారు మీరు చెప్పండి, మీరు ప్రశ్న చేస్తున్నారు. ఏం చూశారు మీరు? పొలిటికల్ పార్టీస్ మన ఎలక్షన్స్ టైంలో చేస్తారు కదా, ఆ రకంగా ప్రచారం చేసినట్టుగా ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి స్కూల్కి వెళ్ళి ప్రతి కాలేజీకి వెళ్ళి డైరెక్టర్ గారు దాదాపు ఒక 15-20 రోజుల నుంచి మేము ఒక టీం, అంటే వాస్తవం ఏంటంటే ఒక చిన్న బడ్జెట్ సినిమా ఇది, ఎక్కువ పబ్లిసిటీకి ఖర్చు పెట్టుకోలేనటువంటి కేపబిలిటీ ఉన్న సినిమా ఇది. దీన్ని జనాల దగ్గర దాకా తీసుకుపోవాలి అని చెప్పానంటే ఒక మీడియా తలుచుకుంటే అవుతుంది. మీడియా ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు, మీడియా సోదరులు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఇంకా దగ్గర తీసుకుపోవాలి, దీన్ని ఒక మౌత్ టాక్ లాగా చేయాలి. ఎట్లా చేయొచ్చు అని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్ ఆలోచన చేసుకొని మా ప్రొడ్యూసర్స్ మేము ఒక 3-4 టీములుగా డివైడ్ అయిపోయి మేమే పోస్టర్లు వేసుకొని పాంప్లెంట్లు వేసుకొని ప్రతి జిల్లా, ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్లల్లో ప్రతి జిల్లా తిరిగేసి వచ్చినాం మేము. ప్రతి కాలేజు ప్రతి స్కూలు మేమే పోస్టర్లు అతికిచ్చినాము గోడల మీద. ఒక డైరెక్టర్గా నేను, ప్రొడ్యూసర్గా వాళ్ళు, ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు దీనికి సపోర్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళు మా వెంబడి వచ్చి పోస్టర్లు అంటేసి పాంప్లెంట్లు వంచుకుంటూ సినిమా గురించి మౌత్ టాక్ పెంచేసారు. ఇప్పుడు వాస్తవంగా ఏపీ తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ ఇది. ఏ పేపర్లో కనబడదు, ఏ మీడియాలో వినబడదు. నేను మా టీం అంతా కూర్చొని డిస్కషన్ చేసుకొని చేసినట్టు ఇది వాస్తవం అంటే ఇది ఇప్పుడు చాప కింద నీరులాగా మౌత్ టాక్ పెరుగుతుంది, స్ప్రెడ్ అవుతుంది. ఒక పిల్లాడికి స్కూల్కి వెళ్ళి పాంప్లెంట్ ఇస్తా, పాంప్లెంట్ ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దానికి వెళ్తుంది. ఆ పాంప్లెంట్ మీద నేను రాసిన కొటేషన్ ఏంటంటే సినిమా అంటే వినోదమే కాదు విజ్ఞానం కూడా. తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలు తల్లిదండ్రులకు ఖచ్చితంగా చూపించాల్సిన చిత్రం కల్వివనం అని రాసిన. అది ఇప్పుడు పిల్లలు ఏం చేస్తాడు, అది చూస్తాడు, సంతోషపడతాడు. వాళ్ళంటి పిల్లలు ఉంటారు ఆ పోస్టర్ మీద, హీరోయిన్ ఉంటుంది, అది చూసుకుంటాడు. అరే అబ్బాయి వాడిని చూసుకుంటాడు ఆ పోస్టర్ మీద. చూసుకెళ్ళి ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి అమ్మాయి సినిమా బాగుందట, ఈ సినిమా నాకు చూపించమని చెప్పి పేరెంట్స్ని అడుగుతాడు. మేము చూసే సినిమా నట, ఇది మా సినిమా నట అని చెప్పని అడుగుతాడు. దానికోసం మౌత్ టాక్ కోసం మేము మొత్తం ప్రతి జిల్లా తిరిగామండి. థ్యాంక్ యూ. అండ్ నాగదుర్గ గారు అంటే నార్మల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి ఇట్లా బిగ్ బాస్కి వెళ్తే ఒక ఫేమ్ వస్తుంది, ఆ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ అవుతుంది అన్నది కదా. ఇఫ్ ఇన్ కేస్ మీకు బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తారా? ఇన్ఫ్లుయెన్సర్ కాదండి, బేసిక్గా ఐఎమ్ నాట్ ఇన్ఫ్లుయెన్సర్. అండ్ అంటే బిగ్ బాస్ వచ్చింది, కొన్ని రీజన్స్ వల్ల ఇంకా నేను వెళ్ళలేదు. ఆల్రెడీ ఆఫర్ వచ్చింది, ఆల్రెడీ బిగ్ బాస్ 9కి అవకాశం వచ్చినా తను తీసుకోలేదు, రిజెక్ట్ చేసింది. అంటే మూవీ షూట్స్ వల్లనా లేదంటే ఏదైనా పర్సనల్ రీజన్ ఉందా? అంటే వెళ్దాం అనుకున్నానండి, బట్ నాకు వేరే మూవీ షూట్ ఉండడం వల్ల అండ్ ఆల్సో ఇంకా ఐఎమ్ నాట్ బిగ్ బాస్ పర్సన్ అనిపించింది. సో ఇంకా వద్దులే అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్ వచ్చినా మీరు వెళ్ళరు? లేదండి, బిగ్ బాస్కి వెళ్ళండి. ఇందాక మీరే అన్నారు కదండి, మీకంటే ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది, మీకంటే ఒక సపరేట్ ఒక స్టైల్ తయారు చేసుకున్నారు మీరు అని చెప్పండి. ఆ స్టైల్ అభిమానులు లుక్కుంటారు ఆమె బిగ్ బాస్కి వెళ్తే? చెప్పండి మీరే. అమ్మాయికి ఫోక్ సాంగ్స్లో ఎన్ని వ్యూస్ ఉంటే చూసారు మీరు? చెప్పండి. మిలియన్స్ అంటే మిలియన్స్ చెప్పండి. క్రోర్స్. కొన్ని వాటికి 36 క్రోర్స్ కోట్ల మీద ఉన్నాయి. మన జనాభా 1.2. నిన్ననే చూసినట్టే అంటే ఇండియాలో 25% ఆ అమ్మాయి చూస్తూ ఉంటారు ఫోక్ సాంగ్స్. అది నాకు తెలియదు అంత ఫోక్ సాంగ్ అని. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవిడ ఫోక్ సాంగ్ కొడితే 36 క్రోర్స్ ఇదేంటి బాబు, ఇండియాలో జనాభాలో 25% మెంబర్స్ ఈ ఫోక్ సాంగ్ చూస్తారని ఆశ్చర్యపోయి నేను. ఆ తర్వాత నేను ఆ అమ్మాయికి అభిమాని అయిపోయి ఇంకా నా మనరాలకి. అది అద్భుతంగా చేసిందమ్మా. సినిమాలో కూడా అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆయన కూడా బాగా చేయించారు. మాకు ఇటువంటి మంచి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి మీ ఛానల్ ద్వారా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంత మంచి వేషాలు సాధారణంగా లైఫ్లో ఎక్కడ దొరకవు. అంటే ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుందండి ఇందులో. అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు గాంధీ గారిని పెట్టినాం, గాంధీ గారి పాత్ర ఇది, ఆ పాత్రకైనా అట్లా కాదు. ఆ పాత్రని నేను పెట్టడం కోసం, గాంధీ గారిని ఒప్పించడం కోసం, గాంధీ గారితో మాట్లాడడం కోసం నేను ఎన్ని రోజులు శ్రమించడం నాకు తెలుస్తుంది. ఎందుకంటే నా దగ్గర ఉన్న బడ్జెట్లో నేను గాంధీ గారికి ఇచ్చుకున్నంత రెమ్యునరేషన్ నా దగ్గర లేదు. నా సబ్జెక్ట్లో నాకున్న దాంట్లో నాకున్న పిండిలో రొట్టె కొంచెం చేయగలుగుతాను నేను. కానీ ఆ రొట్టెలో నాకు గాంధీ గారు కావాలి, మళ్ళీ ఒక తుక్కుడు ఆయనకు కూడా ఇవ్వాలని ఇందులో. అయితే ఎలా అని చెప్పి చెప్పండి అమ్మా. బడ్జెట్ గురించి ఆయన నాకు
వడగోడ స్టోరీ నారేషన్ ఇచ్చా ఆయనకి, నేను వెళ్ళిపోయా, నచ్చింది. సరే వెళ్ళిపోయి నైట్ అంతా ఆలోచించాను నేను, ఇంత మంచి క్యారెక్టర్ వదులుకోవడం ఏంటి, డబ్బులు తీసుకోవడం అవసరమా, మళ్ళీ ఆయనకి నేనే ఫోన్ చేసి చేస్తాను. వాస్తవం చెప్పాలా, ఫస్ట్ మెసేజ్ పెట్టిండు ఏంటంటే నాకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేరంటే, సార్ నేను అంత ఇచ్చుకోలేను, సారీ సార్ అని పెట్టేశాను. నేను ఇక పెట్టేసిన తర్వాత 1 day 2 days తర్వాత, ఏం సార్ డబ్బుల గురించి ఆలోచిస్తున్నారా, మీ ఇష్టం సార్, ఇస్తే ఇవ్వండి, లేకపోతే నేను సినిమా చేస్తున్నా అన్నాడు అని ఒప్పుకున్నానమ్మా. నేను వదులుకుంటే ఈ సినిమా నిజంగా నేనైతే ఆ విషయంలో అవకాశాన్ని అంటే ఇంకొకటి నేను మీ ఆదాన్ ఈ ఛానల్ ద్వారా ఒక విషయం చెప్తానండి, నిజంగా గాంధీ గారు లాంటి ఒక ఆర్టిస్ట్ దొరకడం అనేది నా అదృష్టం. ఎట్లా అని చెప్తా, ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు నటిస్తారండి, నటించిన తర్వాత వాళ్ళ బాధ్యత అయిపోయిందని వెళ్ళిపోతారు సినిమాలో. నాదంటే నటించినా నా పాత్ర అయిపోయింది, ఇక వాళ్ళు రిలీజ్ అంతా వాళ్ళు చూసుకుంటారు చెప్పనుకుంటారు. కానీ తను సినిమాని ఇప్పటివరకు ఇంకా మోస్తూనే ఉన్నాడు, తను ఇంకా సినిమా కోసం నటిస్తూనే ఉన్నాడు. నటించలేదు కానీ యాక్చువల్గా అదే జీవితం అంటే నటన అంటే సార్, నటన అంటే జీవితమే కదా సార్. ఇప్పటికి కూడా ఆయన వాస్తవం ఏంటంటే ఏ ఛానల్ ఇంటర్వ్యూ ఉంది, మనం అయినా కూడా కొంచెం దానికి సపోర్ట్ చేస్తూ, అందరితోటి ఇంటర్వ్యూస్ చెప్పిస్తూ, అందరితోటి కంగ్రాచులేషన్ బెస్ట్ ఆఫ్ లక్ తెలిసిన ఆర్టిస్టులతో చెప్పిస్తూ, ఈ సినిమా గురించి వాస్తవంగా ఇండస్ట్రీలో మౌత్ టాక్ పెరగడానికి గల కారణంలో ముఖ్య పాత్ర గాంధీ గారిది కూడా ఉందండి. మా డైరెక్టర్ గారు కూడానమ్మా చెప్పాలండి, అందరినీ బాగా జాగ్రత్తగా ఆయన ఏ విధంగా చేయించుకోవాలి, ఆయన విజన్, డైరెక్టర్ గారి విజన్ ఎలా ఉందో ఆ విజన్ ప్రకారం చేయించుకున్నాడు. పాప కూడా చాలా బాగా చేసింది. మిగతా 5 పిల్లలు అయితే అద్భుతంగా చేశారు. వాళ్ళ ముందు చేయడానికి సినిమా చూస్తే మీకు అర్థమయ్యేది ఒకటే అండి, సినిమా చూస్తే మీకు అందరికి అర్థమయ్యేది ఒకటి ఏంటంటే, మన కుటుంబం కనబడుతుంది, అందులో మన ఫీల్ కనబడుతుంది, ఎమోషన్ కనబడుతుంది. ప్రకృతి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఒక్క మాట. మరి ప్రకృతి మీద సినిమా తీస్తే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారండి, నచ్చని వాళ్ళు ఉంటారా? అస్సలు ప్రకృతి నచ్చని వాళ్ళు ప్రపంచంలో ఉంటారా? పంచభూతాలు చెప్పండి, అవి లేకపోతే మనం బ్రతకలేం కదా, ప్రకృతి లేకపోతే మనం బ్రతకలేం కదా. అలాంటి ప్రకృతి నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు, అందుకే ఈ సినిమా నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. ఖచ్చితంగా ఈ సినిమాని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ పిల్లల గురించి చెప్పాలి, ఇందులో ఏంటంటే ఈ నాగదుర్గ క్యారెక్టర్ వచ్చేసి హరిత అని ఒక టీచర్, సార్ గాంధీ గారు వచ్చేసి భూమయ్య అని ఒక రైతు, భూమి. అండ్ పంచభూతాలు అంటే ఒక 5 పిల్లలు. పంచభూతాలు అంటే ధరణి, గంగజల, ఆకాష్, సూర్య, పవన్. పంచభూతాలు అంటే ఒక 5 పిల్లలు, హరిత అని ఒక టీచరు, భూమయ్య అని ఒక రైతు. వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి పర్యావరణాన్ని ఎలా రక్షించుకున్నారనేది ఈ సినిమా స్టోరీ. క్యారెక్టర్స్ కూడా భలే అంతే కదమ్మా. ఈ సినిమాలో 5 పిల్లలు ఉన్నారు కదా, సినిమా చూసినంతసేపు ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ ఇంట్లో పిల్లలే కనబడతారు. డెఫినెట్గా ఆ పిల్లలు కూడా బాగా చేశారు. ప్రతి వాడు కూడా ఆ పిల్లలు నా పిల్లలు లాంటి వాళ్ళే అన్న భావం కలుగుతుంది ఖచ్చితంగా. ఒక మంచి అంటే వాస్తవం ఏంటంటే ఒక మంచి మూరల్ ఎమోషన్ తోటి బయటకు వస్తాడండి ఆడియన్స్. అంటే నేను వాస్తవంగా నేను నెగ్లిజెన్స్ చేసినా కావచ్చు, నా ఎంతకు కూడా ఏదో చేయాలి సృష్టిగా ఒక ఆలోచనతో బయటకు వస్తాడు మంచి సినిమా చూసిన తర్వాత. అండ్ సమ్మట గారు అంటే ఇన్ని పెద్ద పెద్ద సినిమాలు చేసిన తర్వాత ఇలా ఒక కొత్త హీరోయిన్తో సినిమా చేసినప్పుడు ఆ సెట్స్లో ఆ ఫీలింగ్ మీకు ఎలా ఉంటుంది? అమ్మ, సినిమాల్లో పెద్ద లేదు చిన్న లేదు, సినిమాలన్నీ సమానమే. 1 కోటి రూపాయల సినిమా ఉండొచ్చు, 100 కోట్ల సినిమా ఉండొచ్చు. 100 కోట్ల సినిమా రిలీజ్ అయిన రోజున మార్నింగ్ షో కన్నా బయటకు వచ్చిన తర్వాత సినిమా బాగోలేదండి, మ్యాటి నుంచి ఎవరు వెళ్ళరు, అది చిన్న సినిమా అయిపోతుంది ఆటోమేటిక్. ఓకేనా? చిన్న సినిమా కనుక మార్నింగ్ షో బాగుందని పబ్లిక్ టాక్ పెడితే నెక్స్ట్ డే పెద్ద సినిమా అయిపోతుంది ఆటోమేటిక్. దానికి ఉదాహరణ బలగం. చెప్పేది బలగం ఉందమ్మా, బలగం చిన్న పాయింట్ కాయకు వచ్చి ముట్టుకోలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర బలగం అదొక ఎమోషన్. చిన్న పాయింట్ తీసుకున్నాడు వేణు డైరెక్టర్, గొప్ప డైరెక్టర్. మరి ఆ చిన్న పాయింట్ మీద ఎంత బ్లాక్ బస్టర్ అయిందో చూడండి, దానికి ఎన్ని అవార్డులు వచ్చిందో చూడండి. ఇప్పుడు మా సినిమా కూడా ఆ పర్యావరణం మీద డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అయితే తీరుతుంది. మాకు కూడా అన్ని అవార్డు రావాలని కోరుకుంటున్నాం. ఆ కళాం తల్లి అదృష్టం, మా అదృష్టం. మరి జనాలు మెచ్చుకుంటే చాలు సార్, దానికి పెద్ద అవార్డు ఏమున్నది సార్? అవార్డుల కోసం సినిమా తీయాలి కాదు కానీ వాట్ ఎవర్ ఇట్, జనాల హృదయంలో మేము ఒక చిన్న స్థానం సంపాదించుకోగలుగుతాం, అదే పెద్ద అవార్డు, పెద్ద రివార్డు మాకు. అండ్ నాగదుర్గ గారు అంటే ఫస్ట్ మూవీ కదా యాజ్ ఎ హీరోయిన్, సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అంటే కొత్తగా యాక్టింగ్ చేయడం అదంతా, లైక్ అంటే ఏదైనా కొత్తగా నేర్చుకోవాల్సి వచ్చిందా క్యారెక్టర్ కోసం? క్యారెక్టర్కి మీకున్న కామన్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా? కామన్ థింగ్స్ అంటే టీచర్ అండి. నేను నా పర్సనల్ లైఫ్లో ఆమె డాన్స్ టీచర్, కూచిపూడి డాన్స్ టీచర్ని. ఆల్రెడీ నాకు 100+ స్టూడెంట్స్ ఉన్నారు, నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తా. సో అక్కడే నాకు సింక్ అయింది. తను కూడా హరిత క్యారెక్టర్ కూడా ఒక టీచరే.
అండ్ సో రియల్ లైఫ్లో నేను ఎలా అయితే స్టూడెంట్స్తో ఉంటానో సమ్ టైమ్స్ హరిత టీచర్ క్యారెక్టర్లోంచి రియల్ టీచర్గా అయిపోయాను అనమాట పిల్లలకు కూడా. సో పిల్లలతోని అండ్ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ సార్ ఉన్నారు, సమ్మెట గాంధీ గారు ఉన్నారు, రఘుబాబు గారు, సత్యనారాయణ గారు, విజయలక్ష్మి గారు, ఇలా అందరితో యాక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. వితిర్ సత్యన్న కూడా ఉన్నారు. అండ్ వీళ్ళందరి నుంచి ఏంటంటే నేను తీసుకున్నానండి, ఇన్పుట్స్ తీసుకున్నాను. అండ్ ఆల్సో వీళ్ళు యాక్ట్ చేస్తుంటే నేను అక్కడే కూర్చొని చూసేదాన్ని అనమాట మానిటర్ ముందు. సో నేను కూర్చుంటే అన్న నాకు చెప్పేవాళ్ళు. ఆబ్వియస్గా నాకు మూవీ అనేది కొత్త కాబట్టి సార్ వాళ్ళది ఏదైనా సీన్ అవుతున్నా కూడా నేను కూర్చునేదాన్ని, చూడరా ఇలా చేస్తున్నారు, ఇలా ఉంటుంది అని చెప్పి నాకు అన్న ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో ఓవరాల్గా నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. పిల్లలు కూడా వాళ్ళు 5 members అండి, లీడ్గా మాతో పాటు వాళ్ళు 5 members. ఇప్పుడు మూవీకి అందరం హీరోస్ అనే చెప్పుకుంటాము, ఎవరు సపరేట్ అట్లా ఏముండదు. ప్రతి ఒక్క చైల్డ్ ఆర్టిస్ట్కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏదో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఉన్నారు జస్ట్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కాదు, వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తారు. స్టోరీ, ఎన్విరాన్మెంట్ ఆర్ ఆ సీన్స్ కానీ డైలాగ్ ఎడ్యుకేట్ చేయడం కాదు, పిల్లలు కూడా ఎడ్యుకేట్ చేస్తారు మిమ్మల్ని. అంటే మళ్ళీ ఎడ్యుకేట్ అంటే ఏదో మెసేజ్ ఇచ్చినట్టు అట్లా బోరింగ్గా ఉండేది కూడా కాదు, ఎంటర్టైన్మెంట్తో కూడిన ఎడ్యుకేషన్ ఉంటుంది అనమాట. సో అందుకే మేము మూవీ చూడమని ఇంత ప్రమోషన్ చేస్తున్నాం. ఆల్సో మా టార్గెటెడ్ ఆడియన్స్ మెయిన్గా ఏంటంటే అందరు చూడాలండి, డెఫినెట్గా ఇది అందరు చూడాల్సిన మూవీ. బట్ మా టార్గెటెడ్ ఆడియన్స్ ఏంటంటే పిల్లలకి ఆబ్వియస్గా చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పిస్తేనే వాళ్ళు పెద్ద అయ్యే వరకు వాళ్ళకి అది మైండ్లో ఉంటుంది. మీరు అన్నట్టు మూవీస్ చూడగానే ఇప్పుడు పిల్లలకి స్కూల్లో చెప్పిన వాటికన్నా మూవీలో ఏదైనా డైలాగ్ చెప్పంటే వెంటనే చెప్పేస్తారు. ఏదైనా ఒక డైలాగ్ వెంటనే వారు గుర్తుంటుంది. అదే విజువల్గా వచ్చేదానికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది కదా. అంటే చెప్పిన దానికన్నా మనం విన్నదానికన్నా మనం విజువల్గా చూపించిన దానికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. దాంతో చెప్పడం వల్ల ఆ మైండ్లోకి ఇంకా తొందరగా ఇంజెక్ట్ అవుతుంది అని ఒక చిన్న ఆలోచన కొద్ది చేసిన సినిమా ఇది. పిల్లలు కూడా మామూలుగా పిల్లల్ని టీచర్గా అడవిలో తీసుకెళ్ళడం, అడవిలో చెట్లు ఏ విధంగా ఎంత ఇది అనేది బాగా టీచర్ చెప్పడం, ఈ ఆరోగ్యం గురించి కూడా చెప్పడం. ఆదివారం కూడా ఆడుకునేవారు, ఏదైనా ఆడుకుని మంచి ఆరోగ్యంగా ఉంటుంది. అది మంచిగా గుడ్డు గిడ్డు పట్టుకెళ్ళి బాగా పెడుతుంది, పొండి పొండి అంటాడు. అంటే ఒక తాతగా ఆదివారం కూడా ఆడినేవారా, ఆడుకొని ఉంటుంది మంచిగా అంటే ప్రకృతిలో పట్టుకుండా పెట్టి ఆడిస్తుంది హరిత అని చెప్పి చెప్తాడు. అంటే పిల్లల ఆరోగ్యం గురించి కూడా చెప్తారన్నమాట. ఆరోగ్యం గురించి కూడా చాలా బాగా. అంటే ఈ మధ్యలో పిల్లలు ఏంటంటే ఎక్కువ ఫోన్కి అడక్ట్ అయిపోయి టీవీ గేమ్స్ అడక్ట్ అయిపోయి ఉన్నారు కదా. వాళ్ళకి ఏంటంటే పర్యావరణం ప్రకృతిలో ఆడుకుంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఆ సెన్స్ని ఖచ్చితంగా వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ రూపంలో చెప్పాలని ఒక ఆశ కొద్ది కొన్ని సీన్లను మేము ఇన్బుల్డ్ చేసినాము. బాగుంటాయి ఆ సీన్లు. అంటే కావాలనేది పెట్టినట్టు ఉండదు మళ్ళీ సీన్. అంటే ఖచ్చితంగా ఇలా ఆడుకోవాలి కాబట్టి సీన్ పెట్టాలని కాకుండా కథలో ఇమిడిపోయి ఉంటాయి ఇవన్నీ ప్రతి ఒక్కటి. బాగా పెద్ద టాస్క్ నాకు అది. వాస్తవంగా పెద్ద క్యారెక్టర్లను మనం పట్టుకోవచ్చు కానీ పిల్లల్ని వాళ్ళు నాకు వాస్తవంగా గంగాజల్ అంటే వాటర్ లాగానే ఉండాలి నాకు. అంటే చిన్న చిన్న విషయాలకే ఎమోషన్ అయిపోయి వాటర్ గారిపోతూ ఉండాలి ఆమెకి. 200 మంది ధరణి అని 5 సెలెక్ట్ చేసిన ఒకళ్ళ మించి ఒకళ్ళు చేశారు. ఎందుకంటే నేను ఇన్ని సినిమాలు చేసిన వాళ్ళకంటే ఎక్కడ తగ్గుతామని నేను భయపడ్డాను సార్. వాళ్ళందరూ చేసారు, కెమెరాను ఫేస్ చేసుకొని ఉన్న వాళ్ళే వాళ్ళంతా. బట్ కాకపోతే నాకు అంటే వీళ్ళని సెలెక్షన్ చేసుకునేటప్పుడు నాకు ఉన్న టాస్క్ ఏంటంటే వీళ్ళకి పెట్టిన పేర్లు మీకు ఇప్పుడు అర్థమైంది కదా. పంచభూతాలు అంటే ఒక 5 పేర్లు పెట్టిన. ఆ పెట్టినప్పుడు గంగాజల్ అనే అమ్మాయికి ఖచ్చితంగా వాటర్లాగా కనిపించాలి అమ్మాయి నాకు. అంటే అంత వాటర్లాగా అమ్మాయి ఉండాలి నాకు ఖచ్చితంగా. ధరణి అనే అమ్మాయి అంత భూమికున్నంత ఓపిక ఉండాలి, అంత సౌమ్యంగా కనబడాలి అమ్మాయి. అట్లా ఒక్కొక్క క్యారెక్టర్ ఆకాశ్ కానీ సూర్య కానీ ఇట్లా ఒక్కొక్క క్యారెక్టర్ లోపల ఆ పవర్, ఆ ఫైర్, ఆ ఎమోషన్ కనబడాలి ఖచ్చితంగా. అది బాగా చేసుకోవాల్సి వచ్చింది. ఎంత కష్టపడాడంటే ఒక సిచ్యువేషన్ మామూలుగా అడవిలో చేస్తూ ఉన్నాం. అడవిలో స్కూల్ నుంచి వస్తుంటారు పిల్లలు. స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఒక పిల్ల పడిపోయినప్పుడు దానికి దెబ్బ తగిలింది, రియల్గా తాకింది, రక్తం కారుతా ఉంది. ఆ పిల్లకి ఏడుస్తూ ఉన్నది, చెయ్యని దాని మీదే ఉంది షార్ట్ అంతాను. ఈయన సంఖ్యకి ఎత్తుకుని దాన్ని కట్టుకట్టి శుభ్రంగా సమసాయించి అయిపోతామ్మా 10 నిమిషాలు చెయ్యని చెప్పి బతిమాలి. ఈయన ఆ బాబు కెమెరా బతిమాలి కూర్చోబెట్టి మేము కూడా ఆమెను బతిమాలుకుని ఆ షార్ట్ చేసాం. పాప నవ్వుతూనే చేసింది ఆ పిల్లలు, హాయిగా చేసిందంటే. అంటే అంత కష్టపడ్డాడు ఆయన. ఆ కష్టానికి కష్టమని ఏం లేదండి, చాలా ఇష్టపడి చేసినాం. ఇష్టపడి చేశారు కాబట్టి చాలా అంటే చాలా ఇష్టపడి చేసినాం.
నిజంగా ఎంత ఇష్టపడి చేసినామంటే ఒక ప్రకృతిలో మేము కూడా ఒక పిక్నిక్ అయినట్టే ఫీల్ అయినది తప్ప కానీ ఏదో షూటింగ్ చేస్తున్నట్టు ఎక్కడ ఫీల్ కాలేదు. అంటే అంటే జనాలకు కూడా మనం అట్లా అంత ఆహ్లాదకరంగా చూపించాలంటే మేము కూడా అంత ఆహ్లాదకరంగా దాన్ని షూట్ చేయాలన్న ఒక ఆలోచన కొద్ది చాలా ఆహ్లాదకరంగా షూట్ చేసినాం సినిమా. అలాగే థియేటర్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఒక వీకెండ్లో రిసార్ట్స్కి వెళ్ళినట్టు లేదా Environment ఉన్నట్టే feel అవుతారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే 4 పాటలమ్మా. ఒక్క పాట మించి ఒక పాట, అద్భుతమైన పాట. మ్యూజిక్ డైరెక్టర్ మదన్ ఎస్కే గారు రాశారు. కాకర్ల శ్యామ్ గారు కదా. కూడా చూస్తే చిన్నపిల్లలు ఆడుకునే అవి ఉడతా ఉడతా ఇలాంటివి ఉన్నాయి కదా, ఆ సాంగ్స్ ఎలా సెలెక్ట్ చేశారు? మా అదృష్టం ఏంటంటే Actually- కాకర్ల శ్యామ్ గారు ఆయన నేషనల్ అవార్డు, అంటే మా పాట రాసిన తర్వాత నేషనల్ అవార్డు వచ్చింది. మా దాంట్లో పాట రాసిన తర్వాత నేషనల్ అవార్డు వచ్చింది. అంటే మన దాంట్లో రాశి నుంచి రావడం కాదు కానీ బలగం సినిమా అది వాస్తవం అంటే మధ్యలో కరోనా వల్ల మేము గర్వంగా చెప్పుకోవటం అది. కాకర్ల శ్యామ్ గారు యాక్చువల్లీ ఆయనకు అవార్డు వస్తుందని ఫస్ట్ మేము అనుకున్నాం డెఫినెట్ ఆ పాటకి, బలగం పాటకి. అంటే శ్యామ్ గారు మేము ఇద్దరం కలిసి ఫ్రెండ్స్ అండి. 5 yearsగా మేము క్యాంపస్లో ఫ్రెండ్స్, ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం ఇండస్ట్రీలో చాలా ఏళ్ళుగా. సో తను ఇప్పుడు ఇందులో పాటల గురించి చెప్తే మదన్ ఎస్కే మ్యూజిక్ అండి. ఆల్రెడీ ఫోక్ ఇండస్ట్రీలో అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. చాలా పాటలకి మ్యూజిక్ చేసిండు ఆయన. టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ మదన్ ఎస్కే. ఆయనని ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంచుకున్నాం. ఇందులో వచ్చేసిన పాటలు వచ్చేసి కాసల శ్యామ్ గారు ఒకటి రాశారు, మాటల తిరుపతి గారు 3 పాటలు రాసిండు, అండ్ కమల్ ఇస్లావత్ అని చెప్పని తను ఒక పాట రాసిండు. ఈ పాటలు అనేటువంటి నేచర్కి సంబంధంగా ఉంటాయండి. నీకు ప్రియుడు అన్నట్టే ఇందాక చెప్పే కదా, ఒక పాట ప్రేయసి కోసం ప్రియుడు వాడినట్టే ఉంటుంది కానీ ప్రియుడు ఉండడు సినిమాలో. ఒక ప్రియుడు కోసం వాడినట్టు ఉంటుంది కానీ ప్రియుడు ఉండడు సినిమాలో. ఒక ప్రియుడు పోతున్నప్పుడు, ప్రియుడు చనిపోతున్నప్పుడు బాధపడే పాట ఉంటుంది కానీ ప్రియుడు ఉండడు సినిమాలో. అంటే ఎందుకు అలా మెయిన్ క్యారెక్టర్ ని తీసుకోలేదు? అంటే దీనికి మూవీకి సెట్ అవ్వదు అనుకున్నారా? నాకు సినిమా హీరో ఉన్నప్పుడు ఇంకా హీరో ఎందుకు అనిపించింది సినిమాలో. మా స్టోరీయే హీరో అండి. అంతే, మా స్టోరీ ఇట్ సెల్ఫ్ హీరో. దాన్నే హీరో చేశాను, అంటే ప్రకృతినే హీరోగా చేశాను నేను సినిమాలో. ప్రకృతి అనేదే హీరో. ఇంకొక హీరోని పెట్టి ప్రకృతిని మనం ఎందుకు తగ్గించాలి? అదే కదా మోసం. అంటే మెయిన్ హీరో మన సృష్టిలో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ లేకపోతే మనం లేము. ఆ ఎన్విరాన్మెంట్ అంత పెద్ద హీరో ఉన్నప్పుడు దానికి ఒక చిన్న హీరోని ఎందుకు పెట్టాలనిపించింది నాకు. అంత పెద్ద హీరో ఉన్నాడు కదా, బ్లాక్ బస్టర్ హీరో ఉన్నాడు మనకు. ఆ హీరో ఉన్నప్పుడు ఇంకో హీరో నాకు అవసరం లేదనిపించింది సినిమా. గ్రేట్ అండి. అండ్ డైరెక్టర్ గారు, మీరు దీనికంటే ముందు ఒక సినిమాలో హీరోగా యాక్ట్ చేసి అది రిలీజ్ అవ్వలేదు. పురాణ పూలవి చాలా ఏళ్ళకి. అంటే వాస్తవం బేసికల్లీ నేను ఆర్టిస్ట్ చదివని వచ్చినండి. ఇండస్ట్రీకి వచ్చిన మాత్రం ఆర్టిస్ట్ చదివని వచ్చిన. 2003లో నేను హీరోగా ఒక సినిమా చేశాను. ఆ సినిమా కూడా ఒక మెడికల్ మిరాకిల్ అది. అంటే వాస్తవం. ఎందుకంటే భారతీయ చలనచిత్ర రంగంలో మొట్టమొదటిసారిగా ఒకే ఒక పాత్రపై చిత్రీకరించబడ్డ చిత్రం అది. సినిమా మొత్తం నేను ఒక్కనే ఉంటాను, అది కూడా నేచర్లోనే ఉంటుంది, ప్రకృతిలోనే ఉంటుంది. సినిమా ఎందుకు రిలీజ్ అవ్వలేదంటే అప్పుడు ఆ టైంలో ఇది సెన్సార్ బోర్డ్ ఆఫీసర్స్ కొంచెం ఈ యానిమల్స్ని చంపడం కానీ అండ్ ఈ చికెన్ అలాంటివి చూపించడం కానీ కొంచెం, అదే సల్మాన్ ఖాన్ అక్కడ జింకని చంపడం వల్ల ఆయన మీద కేసు అయింది అప్పట్లో. అదైనప్పుడు ఈ ఎన్విరాల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పర్యావరణ శాఖ వాళ్ళు అండ్ జంతు సంరక్షణ శాఖ వాళ్ళు సినిమా ఫీల్డ్ మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారు, ఇలాంటి సీన్లు సినిమాలో చూపించొద్దు అని. అయితే ఈ సినిమాలో ఏంటంటే కాలక్రమేణా ఆ సినిమాలో మొత్తం నేను మొత్తం హంటింగ్ చేసుకొని తినడం, ఫారెస్ట్లో ఒక జంగిల్ మ్యాన్ లాగా ఉంటానట్టు నేను అందులో. అవన్నీ రియల్గా షూట్ చేసినాం అప్పుడు జన్నరం ఫారెస్ట్లో. మేము ఆ సీన్లన్నీ కట్ చేయాలని చెప్పి అన్నారు. ఆ సినిమా ఉండడమే 1:45 నిమిషాలు ఉంటుంది. అందులోకి దాదాపు 48 నిమిషాల సీన్లు తీసేయాలి. అందులో సినిమా ఉండదు తీసేస్తే ఇక. అందుకనే సినిమాని పక్కన పెట్టేసినాం. సెన్సార్ అయింది ఆల్రెడీ, జెమినీకి శాటిలైట్ కూడా అమ్మినాం మేము. బట్ కాకపోతే ఆ సీన్లన్నీ అప్పుడున్నటువంటి మాకున్నటువంటి పరిధిని బట్టి గ్రాఫిక్స్ కరెక్ట్గా చేయించలేకపోయినాం. ఏదో అయిపోయింది అది, కానీ థియేటర్ రిలీజ్ చేయలేకపోయినాం. సెన్సార్ అయిపోయింది ఆల్రెడీ, జెమినీ వాళ్ళకు శాటిలైట్ కూడా అమ్మేసినాం మేము అప్పుడు. దాంట్లో హీరో అవ్వాలి అనుకుని ఇలా డైరెక్టర్ అయ్యారు కదా. ఆర్టిస్ట్, నేను హీరో అని ఎప్పుడు అనుకోలేదండి, ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నా. ఆ సినిమాకి వాసు అని డైరెక్టర్, ఎంఎస్ వాసు అని డైరెక్టర్, చనిపోయిన పాపం మొన్న ఆయన. ఎంఎస్ వాసు అని డైరెక్టరు. ఆయన నన్ను చూసినప్పుడు ఆయన దగ్గర నేను వాస్తవం ఏంటంటే ఆయన ఫస్ట్ నా దగ్గర ఒక అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను ఫస్ట్. ఆయన స్టార్టింగ్లో నేను ఒక సీరియల్ కవిటకి చేస్తున్నప్పుడు, అప్పుడు ఆయన జాయిన్ అయినప్పుడు నన్ను చూసాను అంటే, అన్న మీ లోపల ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, నేను ఒక కథ అనుకున్నా, ఆల్రెడీ అది సినిమా సెట్స్ మీదకి వెళ్తున్నా, మీరు చేయొచ్చు కదా అని అడిగింది నన్ను. అడిగితే వై నాట్ షూర్ అని చెప్పినాను నేను. అంటే ఆర్టిస్ట్కి నా లోపల ఉన్నాడు కదా, అప్పటి నేను సీరియల్లో దీంట్లో నటించా, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశా. నేను మాస్టర్ సినిమాలో కూడా ఉంటానండి, చిరంజీవి గారు మాస్టర్ సినిమాలో.
కానీ కనబడ జనంలో ఉంటా, అక్కడ జిందాబాద్ జిందాబాద్లో ఉంటా. అట్లా చాలా ఇప్పుడు మా పాటలో కూడా ఒక పాటలో అద్భుతంగా చేశాడు ఆయన. ఇది గొర్రెలు పెంచుకునే కాపర్లాగా ఈ సినిమా కూడా మూవీలో కనబడ. క్యారెక్టర్ ఉంది సినిమాలో. చిన్న క్యామియో లాగా జస్ట్ స్టార్టింగ్ చేశారు, చాలా చాలా చిన్నది పల్లవికి చిన్న పాత్ర అంతే. చిన్నగా అంటే పాటలో అంతా ఉంటారు. చాలా బాగుంటుంది ఆ పాట. అయితే అప్పుడు చేసినప్పుడు ఆయన నన్ను అట్లా పెట్టి సినిమా హీరోగా చేసిండు. కాకపోతే మా అదృష్టం బాగాలేదు, అప్పుడు పోయింది. అట్లా హీరో అయినా అప్పుడు అంతే. అంటే ఆయన ముందు ఆయన యాక్ట్ చేసిన తర్వాత నేను ఎంటర్ అవుతాను అనమాట. నాకంటే బాగా చేసాడే అనుకున్నాను నేను. ఓకే డైరెక్టర్ కాబట్టి బాగా చేసిన ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఆయన తర్వాత ఎంటర్ అవ్వడం ఆనందంగా ఉంది. చాలా బాగుంటుంది మా పాట. ఫస్ట్ సాంగ్ అది. నాగదుర్గ గారు, అసలు మీ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? ఇలా ఒక ఫోక్ డాన్సర్గా రావడము, తర్వాత ఇలా మూవీస్లోకి రావడం, అసలు ఆ ఫస్ట్ సాంగ్ ఎలా వచ్చింది మీకు? ఆఫర్ ఎలా చేశారు? నార్మల్గా కోవిడ్ టైంలో ఇట్లా ఒక సాంగ్కి డాన్స్ చేసి యూట్యూబ్లో పెడితే చూసి అన్నవాళ్ళు తిన్నతిరం పడతలే అనే సాంగ్కి ఆపర్చునిటీ ఇచ్చారు. దానికి బిఫోర్ నేను వేరే చేశాను జిఎంసీలో, బట్ తిన్నతిరం అనేది సై టీవీలో టర్నింగ్ పాయింట్ నాకు. సో అప్పటి నుంచి అలా సాంగ్స్ కంటిన్యూ అయినాయి. నెక్స్ట్ మూవీస్ అలా ఆఫర్స్ వచ్చాయి. సాంగ్స్ వల్లనే వచ్చాయండి మూవీస్ అయితే. నాకు అలానే తెలుసు నేను బేసిక్గా. నాగదుర్గ అనే ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి ఫోక్ సాంగ్స్ చేస్తుంది, ఒక కూచిపూడి డాన్సర్, అవన్నీ కూడా అలాగే తెలిసాయి. నేను ఫోక్ సాంగ్స్ త్రూ వచ్చిన తర్వాతనే తెలిసించాను వాళ్ళకి. అలాగే ఆఫర్స్ కూడా వచ్చాయి నాకు. సో అంటే లైక్ 2 minutes రీల్ నుంచి 2.5 hours మూవీ వరకు కూడా లైక్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది? అంటే మీరు దట్టు యాజ్ ఎ సింగిల్ హీరోయిన్గా, హీరో లేకుండా మొత్తం మీ భుజాల పైన మోయాలి కదా మూవీని. అందుకే తెలియాలి. నేను ఫస్ట్ నేను చేయగలుగుతానా అన్న, అవుతుందా నా వల్ల అంటే మీరు చెప్పండి. లేదు అంటే బికాజ్ నాకేంటంటే ఓకే నాకు వచ్చింది, నేను హ్యాపీ. వాళ్ళు ఫస్ట్ సాటిస్ఫై అవ్వాలి నేను అక్కడ నా వర్క్కి. సో నేను అదే అడిగాను. నా భయం ఎప్పుడు అదే అండి. నేను ఈవెన్ సాంగ్ చేసినాక కూడా నేను చేసాక వాళ్ళకి ఓకేనా, వర్కౌట్ అవుతుందా, వాళ్ళు ఓకేనా. నాది నాకు నచ్చడము లేకపోతే నాది జనాలకి అనేది సెకండరీ. నేను ఫస్ట్ వాళ్ళకి ఖచ్చితంగా ఈ 21వ తారీఖు నాడు కలివివనం అనే సినిమా శుక్రవారం నాడు చూస్తే తను ఎంత అద్భుతంగా సినిమాని మోసింది. ప్రతి క్యారెక్టర్ వాళ్ళకు ఇచ్చినటువంటి ప్రతి క్యారెక్టర్ ఎంత అద్భుతంగా మోసారనేది జనాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మీరు అప్రిషియేట్ చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. అంటే ఇది నేను ఒక డైరెక్టర్గా చెప్పొద్దు ఈ మాట, బట్ నాకు అనిపించింది సినిమా చూసినప్పుడు, మనం ప్రివ్యూ చేసుకొని చూసినాం, ఈ క్యారెక్టర్ నేనే రాసింది అనిపించింది నాకు ఒక్కోసారి. అంటే హరిత అనే టీచర్ క్యారెక్టర్ కానీ, భూమయ్య అని ఒక రైతు క్యారెక్టర్ కానీ, పంచభూతాలు అంటే 5 పిల్లలు, రఘుబాబు, బిత్తిరి సత్తి, ఇట్లా బలగం సత్యనారాయణ, బలగం విజయలక్ష్మి, సతీష్ గారు అబ్బా ఆయన గురించి చెప్పాలి. వాస్తవం నిజంగా మంచి గుర్తు చేసినవరా. నేను ప్రతిసారి నేను చెప్పదాం అనుకుంటున్నా మర్చిపోతున్నా. ఇందులో సతీష్ అడ్లా అని చెప్పని ఒక ఆయన ఉంటాడండి. ఆయన వాస్తవంగా డాన్సర్, యాక్టర్, నాకు గురువు సమానులు. నేను వాస్తవంగా ఆయన ఇప్పటికి కనబడేప్పుడు ఆయన పాదాలకు నమస్కారం చేస్తా. నాకు చాలా ఏళ్ళు, ఒక 25-30 సంవత్సరాలుగా పరిచయం అయినా నాకు. ఆయన అమెరికా ఎక్కడెక్కడ దేశాలలో ఆయన పర్ఫార్మెన్స్ చేసిండు. సినిమాల్లో కూడా చాలా క్యారెక్టర్స్, చాలా సినిమాల్లో నటించిండు. ఇందులో ఒక పర్టికులర్ క్యారెక్టర్ చేసిండు, అదిరిపోయింది అన్న క్యారెక్టర్. అంటే ఒక గ్రాఫ్లో వెళ్తున్నదాన్ని ఒకటేసారి ఇలా లేపాడండి. సీరియస్గా వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. మేము క్లైమాక్స్ యాక్చువల్లీ 2 days అనుకున్నాము, బట్ మాకు ఎక్కువ ఎక్స్ట్రా అయింది. ఒక 3 days 2.5 days చేసాము. ప్రతిరోజు కూడా ఆయన అసలు ఎంతో ఓపికగా ఒక కొత్త చేస్తున్నట్టు, ఆ 3 రోజులు ఒకటే ఎమోషన్ని, ఒకటే ఎక్స్ప్రెషన్ని ఆయన క్యారీ చేయడం అనేది నిజంగా అద్భుతం. చాలా అంటే హరినాథ్ గారు, మహేంద్రనాథ్ గారు కూడా, ఆయన కూడా ఒక అద్భుతమైన మంచి ఆర్టిస్ట్ అండి. మేము ఫేమస్లో ఫాదర్ క్యారెక్టర్ చేసిండు, హీరో ఫ్రెండ్ ఫాదర్ క్యారెక్టర్ చేసిండు. మహేంద్రనాథ్ తను బాగా చేసిండు. బలగం సత్యనారాయణ, పులుగు బొక్క సత్యనారాయణ అంటాడు. బలగంలో బొకేరాని ముఖ్యమైన అవుతుందని చెప్పి అంటాడు విజయలక్ష్మి. ప్రతి ఒక్కరు, అశోక్ భోగి అని చెప్పి నా శిష్యుడు ఉంటాడు, వాడు కూడా అద్భుతం, అసలు చాలా బాగా చేశాడు. బిత్తిరి సత్తి ఇందులో సర్పంచ్ రోల్ చేసిండు. బిత్తిరి సత్తి వాస్తవం నాకు ఆయన కూడా మా ఇద్దరికి ఒక 25 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉంటుంది. మధ్యలో గ్యాప్ వచ్చింది. మధ్యలో నాకు ఒక కామియో లాగా ఉండాలి, దాంతోపాటు సర్పంచ్ ఒక సీరియస్నెస్ లుక్ ఉండాలి. ఆయన ఏంటంటే సత్యం లోపల 2 షేడ్స్ ఉంటాయి, కానీ అది ఆయనకి ఎన్ని రోజులు తెలియలేదు. ఈ సినిమా షూటింగ్ తర్వాత నన్ను అన్నాడు, నా లోపల ఈ షేడ్ ఉందని నువ్వు ఎట్లా గ్రహించినావని అడిగింది నన్ను. ఇంతవరకు ఆయన చేయలేడు అటువంటి పాత్ర. ఫస్ట్ టైం ఎప్పుడైనా కామెడీగా అట్లా తీసుకున్నారు ఆయనని. నా లోపల ఉన్నటువంటి ఎమోషన్ నువ్వు ఎట్లా పట్టినావు నన్ను అడిగిండు ఆయన.
బాగుంటుంది. బిత్తిరి సత్య క్యారెక్టర్ కూడా నీకు స్క్రీన్ మీద అదిరిపోతుంది ప్రజెంటేషన్. అంటే ఇందులో అందరు ఎవరు చేసిన వాళ్ళు కూడా అండి, అంటే ఇన్వాల్వ్ అయిన తర్వాత వన్స్ ఇంటూ ద ఫిల్మ్ వచ్చిన తర్వాత ఏదో వర్క్ లానే అంటే డైరెక్టర్ చెప్తే చేసి వెళ్ళిపోతున్నాం అట్లేం లేదు. ప్రతి ఒక్కరు కూడా అన్ని క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కటి అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుంది ఆ డిస్కషన్సే కాకుండా ఆ ఆర్టిస్ట్ని ఇంతే ఉండాలి, నేను ఇంతే చేసి, ఈవెన్ రఘుబాబు గారు కూడా ప్రతి ఒక్కరు అందరూ కూడా అసలు చాలా డౌన్ టు ఎర్త్ ఉండి ఇది రాలేదు అంటే మళ్ళీ చేద్దాము, మనకి ఎంత కావాలంటే ఇంకెక్కువ చేద్దాము అట్లా ఉండే అండి. చాలా అద్భుతంగా నటించారమ్మా. సూపర్. చిన్న క్యారెక్టర్ని పెద్ద క్యారెక్టర్ ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించారు. అలాగే టెక్నీషియన్స్ కూడా బాగా కోఆపరేట్ చేశారు. కెమెరామెన్ బాబు గారు బాగా కోఆపరేట్ చేశాడు. ఎడిటర్ చంద్రమౌళి అని ఎడిటర్, ఆయన కూడా ఎడిటింగ్ కట్ కానీ అదంతా సూపర్గా చేసిండు. చాలా అద్భుతంగా ఎడిటింగ్ కట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. అంటే ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ ఈ యొక్క చిన్న వర్షన్ సెట్ బాయ్ నుంచి పడితే మెయిన్ నా డైరెక్టర్ వరకు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వరకు ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్ట్ నుంచి పడితే బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కరి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ పాత్రని, వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక పనిని అద్భుతంగా వాళ్ళు చేసుకున్నారు, చేసి చూపించారు. అందుకే ఇది గొప్ప సినిమా అయింది, ఇవాళ చాలా మంచి సినిమా అయింది. రేపు ప్రేక్షకులు ఖచ్చితంగా ఇది మంచి సినిమా అని చెప్పి ఒప్పుకునేటట్టు అయింది. అది అదే మేము మన 10 కోట్ల తెలుగు ప్రేక్షకులు మేము కోరుకున్నది ఏంటంటే ఈ సినిమాని వాళ్ళు మామూలుగా సక్సెస్ చేసి మాకెంతో విజయాన్ని చేకూరుస్తాని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాం. అలాగే భగవంతుడు పంచిపోతారు, వాళ్ళకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీరు అంటే ఫస్ట్ మూవీ కదా, అంటే ఫ్యూచర్లో ఇలాంటి ఛానల్లోనే చేయాలి అని అలా ఏమనుకుంటే, అంటే ఏదైనా గ్లామరస్ రోల్స్కి వస్తే కూడా చేస్తారా? మీరు గ్లామర్ వదలట్లేరుగా. అంటే గ్లామర్ ఉంటుందా చూస్తే ఒక హోమ్లీగా ఏదో ఇంటి పక్కన అమ్మాయి లాగా లంగా ఓని వేసుకొని, ఈ మూవీలో అయితే శారీస్ వేసుకొని అలా ఉన్నారు కదా. సో అలా గ్లామర్ గా దానికి సంబంధించి ఏమైనా రోల్స్ వస్తే మీరు చూస్ చేసుకుంటారా, లేదంటే ఫస్ట్ నుంచే? అంటే మీరు చెప్పేది అంటే గ్లామర్ అంటే హీరో పక్కన డ్యూయట్లో డ్యాన్స్ చేయడం అది అనుకున్నారా? దీంట్లో బ్రహ్మాండ గ్లామర్ క్యారెక్టర్ అమ్మాయి. అవును కదా సార్, చాలా గ్లామర్, బ్రహ్మాండ గ్లామర్. ఇంత గ్లామర్ క్యారెక్టర్ ఇంకేరే సినిమాలో కూడా దొరకపోవచ్చు. కాబట్టి అమ్మాయి తగ్గట్టుగా ఆ పాపకి గ్లామర్ క్యారెక్టర్ దొరికింది. మంచి క్యారెక్టరు, చాలా బాగుంటుంది, జనాలు బాగా రిసీవ్ చేసుకుంటారు. ఈ సినిమా చూసి మామూలుగా ప్రొడ్యూసర్స్ లైన్ కడతారు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఇది నేను స్పెషల్గా అనుకున్నారు ఇలాంటి ఒక రోల్ చేయాలి ఫ్యూచర్ అంటే నేను ఫస్ట్ థింగ్ మూవీస్ అన్నీ చూస్తుంటానండి. బట్ ఏంటంటే నాకు అన్ని జానర్స్లో మూవీస్ ట్రై చేయాలని ఇష్టం. డెఫినెట్గా ప్రతి జానర్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంది. సో అలా వచ్చిన స్టోరీస్లో నేను చేసే రోల్కి ఎంత, ఇప్పుడు కొన్ని మూవీస్లో ఏంటంటే హీరోయిన్ ఉన్నారా అంటే ఉన్నారు, ఎందుకు ఉన్నారో కూడా తెలియదు, అలా ఉంటాయి కొన్ని. సో అలా కాకుండా నా ఇంపార్టెన్స్ కూడా ఉండాలి. అలా ఉంటే అంటే మూవీ వల్ల నాకు అప్లాజ్ రావాలి, నా వల్ల మూవీకి అప్లాజ్ రావాలి. అలాంటి రోల్స్ వస్తే మాత్రం నేను డెఫినెట్గా చేస్తాను. ఎందుకంటే ఆమె కూచిపూడి డ్యాన్సర్ కదా, డ్యాన్సర్ టీచర్ కదమ్మా. కూచిపూడి డ్యాన్స్ నేర్చిన వాళ్ళకి నవరసాలు పలుకుతుంటాయి ఫేస్లో. మనకు కావాల్సింది నటనకి నవరసాలే కదా. ఏ రసం తగ్గ క్యారెక్టర్తో ఆ రసం చేయగలదు అమ్మాయి. నా కంఫర్ట్ లెవెల్లో నాకు అనుకున్నట్టు వస్తే డెఫినెట్గా చేస్తానండి. ఆవిడకి అటువంటి క్యారెక్టర్లు ఎవరోడితే పాపం. కాబట్టి డైరెక్టర్లకి నిర్మాతలు కోరుతుంది అంటే తెలుగు పిల్ల ఒక మంచి హీరోయిన్ ఈ మన తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతుంది రాజనరేంద్ర గారి ద్వారా. కాబట్టి మీరందరూ ఎక్కడికో పోకుండా మన తెలుగు హీరోయిన్ని బుక్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మామూలుగా అసలు నాగదుర్గ గారికి అసలు వేరే అవసరం లేదు. ఏంటమ్మా నేను చెప్తున్నాను, వాస్తవం అంటే వాస్తవం ఖచ్చితంగా మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా చాలా మంది ఇది సాయి పల్లవి అంటున్నారు డ్యాన్స్. ఇప్పుడు సాయి పల్లవి డ్యాన్స్ బ్రహ్మాండం చేస్తున్నారు. సినిమా అమ్మాయిని చూసా, పేరు నాకు పెద్ద ఎక్కువ తెలియగానమ్మా. ఇంకొక పాప డ్యాన్స్ అంటే నాకు వాస్తవంగా చాలా మంది ఇప్పుడు వాస్తవం కింద కామెంట్లు అక్కడక్కడ పెడతారు. అక్కడక్కడ నేను ఎక్కువ మాట నేను చెప్తాను అంటే వాస్తవం ప్రేక్షకులకి సాయి పల్లవి ఒక మార్క్ సెట్ చేసింది కదా, నాగదుర్గ కూడా ఇంకో మార్క్ సెట్ చేస్తుంది ఇండస్ట్రీలో. అది మాత్రం నేను నమ్ముతున్నా. అదే గిరి 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 అని ఒక పాట ఏదో ఉంది, ఆ పాట చూసి పంపినప్పుడు ఆ గిరిగిరి పాటలో ఈ పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే మనం కూడా డ్యాన్స్ చేయాలి, నేర్చుకుంటే బాగుండే అనిపించింది. ఎంత గొప్పగా చేసింది. లేడి పిల్లలు చూసా, లేడి పిల్లలు ఎగురుతాయే చిన్న చిన్న పిల్లలు, ఆ విధంగా చేసింది పాప. అద్భుతమైన ఫ్యూచర్ ఉన్నామా, మంచి భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అంటే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఆమె డ్యాన్స్ ఇప్పుడు తనతో నేను ఆల్రెడీ ఇప్పుడు సినిమా కాదు, నేను ఆల్రెడీ పాటలు సాంగ్ చేస్తాను.
ఆ సాంగ్స్ చేసినప్పటి నుంచి నాకు నాగదుర్గ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. ఆ అభిమానమే నేను ఈ స్టోరీ రాసేటప్పుడు ఈ క్యారెక్టర్లో తనను ఊహించుకొని రాయడం జరిగింది. కొంచెం కొన్ని సీన్లు తనకి ఇలాంటి ఫస్ట్ డిసైడ్ అయిపోయి తర్వాత నాగదుర్గ ఫస్ట్ అంటే స్టోరీ ఫస్ట్ డిసైడ్ అయినా నేను, కానీ ఇందులో ఈ క్యారెక్టర్ ఎవరిని పెడదామని చెప్పి నేను డిసైడ్ అయినప్పుడు మాత్రం నాగదుర్గనే ఫీల్ అయినా. 10 పాటలు చేశాడు అమ్మాయి మీద. రేపొద్దున పెద్ద హీరోయిన్ అయినా కానీ రాజ్ నరేంద్ర గారి ద్వారా హీరోయిన్ అయిందని చెప్పి చెప్పుకోవాలి అమ్మాయి కూడా. అదే అది నేను కూడా అమ్మాయికి ఫస్ట్ సినిమాలో తాతగా చేశాను, నేను గర్వంగా చెప్పుకోవాలి కదా. తప్పకుండా మీకు పెద్ద హీరోయిన్ కావాలని కోరుకుందాం ఏమా. అది ఎందుకంటే అమ్మాయి గురించి ఏంటంటే మంచి భవిష్యత్తు ఉంది. ఆ అమ్మాయికి ఇప్పుడు అంతా అరౌండ్ 20 years. అసలు తనకు అడిగే అవకాశం మనం ఇస్తలేం, మనమే అన్ని మాట్లాడుతున్నాం. ఈ ఏజ్లో అమ్మాయి ఇంత మంచి సినిమా చేసిందంటే మీరు అడగండి, మీకు అనిపించిన సినిమా గురించి అడగండి. మీరు చాలా మంచి పేరు అంటే పబ్లిక్ మీరు ఏం మీరు ఏం అడగాలనుకుంటున్నారు పబ్లిక్ తరపున మీరు అడగండి, ప్రాబ్లం లేదు. సో లైక్ నార్మల్గా ఒక డైలాగ్ ఏదైనా చెప్తారా మూవీ నుంచి? సన్నగా డైలాగ్ అయితే బాగోలేదు అమ్మా, ముఖ్య కదా వస్తాయి ఇలాంటి చెప్పకుండా. 2 రోజులు ఏ డైలాగులు మేము చెప్పి నన్ను వదిలితే 1 గంట చెప్తా. ఎందుకు వచ్చింది మూవీలో మీకు బాగా నచ్చిన డైలాగ్? ఈ మూవీలోనా? ఏమవుతుంది చాలా స్పెషల్ గా చెప్తున్నారు. 2 రోజులు ఆగండి. చెప్పిన దానికన్నా దాన్ని వీక్షిస్తేనే ఆ ఎమోషన్ క్యారీ బాగుంటుంది. వాస్తవంగా క్లైమాక్స్ సమ్మెట గాంధీ గారు దర్దల్లాడించారండి. నాగదుర్గ సమ్మెట గాంధీ ఇద్దరు పోటీ పడి యాక్టింగ్ చేస్తారు. ఆ 15 minutes ఒక ఎండ్ ఆఫ్ ది పార్ట్ ఉంటుంది సినిమాలో. ఫ్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు జరిగే స్టోరీలో వీళ్ళిద్దరండి నేను హీరో అంటే నేను హీరోని పోటీ పడి చేసారు. లాస్ట్ అంటే గ్రాఫ్ ఎలా పెరుగుతూ పోయిందంటే క్లైమాక్స్లో డెఫినెట్గా ప్రతి ఆడియన్ను కళ్ళ నీళ్ళు పెట్టుకోవాలి. డెఫినెట్గా ఇద్దరు అంత పోటీ పడి చేశారు. నాకు థియేటర్లో చూసినప్పుడు, అందుకే నేను చెప్పాను థియేటర్లో చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నిజంగా నేనే సృష్టించినాను ఒక చిన్న ఫీల్ కలిగింది నాకు. అంత నేనే ఎమోషన్ అయినా ఆ క్యారెక్టర్ చూస్తే. రోమాలు నెక్కిపడుతాయి అమ్మా. మేము సీన్ చేసిన తర్వాత డైరెక్ట్ గారు చూస్తే డైరెక్ట్ గారు ఏడుతున్నాడు ఆయన. కాబట్టి అది పండింది కళ్ళ వాటర్ క్లైమాక్స్ చేస్తే అద్భుతం. మామూలుగా తీసిన అడవులు కానీ ఆ లొకేషన్స్ కానీ అద్భుతం. నా భవిష్యత్తు అంటే అడవుల్లో షూట్స్ కదా, మరి అక్కడ ఏం మీరు స్ట్రగుల్స్ ఏం ఫేస్ చేయాలి? సింహాలు ఉంటాయి అక్కడ ఏముండవు. మరి మేము థిక్ ఫారెస్ట్ లోపలికి ఏమి వెళ్ళలేదు. అంటే బార్డర్లో మాకు ఇచ్చిన పర్మిషన్ ఎంతవరకు ఇచ్చారో పరిధి దాటకుండా ఆ పరిధిలోనే షూటింగ్ కంప్లీట్ చేసినామండి. అంటే వాస్తవం సారంగా ఇలాంటివన్నీ సెట్స్ క్రియేట్ చేసి అలా ఏదో చేసేస్తారు కదా. అంటే అంత పెద్ద 100 కోట్ల బడ్జెట్ సినిమా ఏం కాదు ఇది సెట్స్ వేసేంత. బట్ మేమేంటంటే లైవ్ లొకేషన్కి ప్రియారిటీ ఇచ్చినాం. అండ్ ఇంకొక దీనిలో మేము ముఖ్యమైన విషయం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే లైవ్ లొకేషన్, లైవ్ ఆడియన్స్. అది జూనియర్ ఆర్టిస్ట్ లేరు దీంట్లో సినిమాలో. రియల్ ఊరు ప్రజల్ని పెట్టి తీసిన. ఈ జస్ట్ మైక్ లో అనౌన్స్ చేసేవాళ్ళు రేపు పొద్దున ఒక 50 మంది ఒక 300 లాస్ట్ క్లైమాక్స్ లో ఒక 600 మంది రియల్ విలేజర్స్ ని పెట్టి షూట్ వచ్చారు. అవును. మీరు అనుకున్నట్టు వచ్చినాయా మరి సీన్స్ అక్కడ? ఇంకా 5 members పిల్లలే కాదండి, మేము నాకు తెలిసి మొత్తం మూవీలో నాకు తెలిసి పిల్లలు ఒక 1000+ ఇన్వాల్వ్డ్ ఉంటారు. పిల్లలు 1000+ పిల్లలలో ఒక మెయిన్ ఒక 5 చూపించాలి కాబట్టి 5 చూపించినాం. కానీ పిల్లాడు 500 మంది ఉంటారు స్కూల్ పిల్లలు. స్కూల్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. రియల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. ఇంకా డైరెక్ట్గా పొగట్టం కాదు, అంటే నేను అనుభవం మీద చెప్తున్నా. ఆయన ఈ ప్రొడ్యూసర్స్కి ఏ విధంగా ఎకానమీ చేయాలి అనే ఆలోచనలో, లేకపోతే హైదరాబాద్ నుంచి 100 మందిని జూనియర్ తీసుకురామంటే తీసుకొచ్చిన లైవ్నెస్ రాదండి. లైవ్నెస్ రాదు, డబ్బు కూడా ఖర్చు అవుతుంది. అది నిజంగా తీసుకొచ్చి పెట్టినా జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి పెడితే అది నీకు అది సెట్ వేసి తీసినట్టే ఉంటుంది తప్ప కానీ ఆ లైవ్నెస్ అసలు రాదు. మేము వాళ్ళని పిలిచి భోజనం ఏం పెట్టాము ఏం తిన్నారో వాస్తవంగా అంటే ఇది తెలంగాణ దాంట్లో ఒక విలేజ్ నించుకున్నాం కాబట్టి ఆ పీపుల్ నిజంగా అక్కడ ఎట్లుంటారో వాళ్ళే నాకు కావాలి అని చెప్పి వాళ్ళని ఇంటింటికి తిరిగి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని మరి తీసుకొచ్చుకున్నాను నేను. అంటే ఒక 1 week ముందే సీన్ చేస్తాను అనుకున్నప్పుడు ఒక 1 week ముందే మా డిపార్ట్మెంట్లో అటు చరణ్ అని ఉంటాడు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. వాడు నేను అందరం కలిసి ఇళ్ళకి తిరిగినాం. తిరిగి ఒక్కొక్కరిని రిక్వెస్ట్ చేసుకున్నాం. ఇది అక్క రండి, అక్క అన్న రండి సార్, ఇది మీరు అందరూ వస్తే బాగుంటుంది సినిమాకి అని చెప్పి వాళ్ళ వనభోజులకు వెళ్ళినట్టు ఉంటుంది. మీకు మేము ఇబ్బంది పెట్టాం మిమ్మల్ని, జస్ట్ నిలవడండి కూర్చోమన్నట్టు అంతే. ఆ ఊర్ల పేరు చెప్పండి సార్. వాస్తవంగా జగిత్యాల జిల్లాలో షూటింగ్ చేసినాం మేడం. జగిత్యాల జిల్లా సరౌండింగ్ మొత్తం చేసినాం. గుట్రాజుపల్లి అని ఒక విలేజ్ మొత్తం ఊరు
నిజంగా గుట్రాజపల్లె వాస్తవ్యులకి, గుట్రాజపల్లె సర్పంచ్ గారికి, ఎక్స్ సర్పంచ్ గారికి అండ్ గుట్రాజపల్లెలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పీపుల్కి నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా అంటే చాలా సపోర్ట్ చాలా బాగా చేశారు. కోఆపరేట్ చేశారు. మాకు క్యారవాన్స్ కూడా లేవండి. అంటే మేము ఎక్కడ ఊర్లో షూట్ చేస్తే అక్కడ ఊర్లో మనుషులు వాళ్ళంతా అకామిడేట్ చేసేది, వాళ్ళే వాళ్ళ ఇల్లు ఇచ్చేసి మొత్తం అకామిడేట్ అకామిడేషన్ చేసేది. అట్లా. అండ్ సత్యనారాయణ వ్రతం చేసి తీసుకొచ్చి ప్రసాదాలు మా అందరికీ పంచి పెట్టడం ఎంత గొప్ప మేము షూట్ చేస్తున్నామని ఆ ఊర్లో ఏదైనా పెళ్లి కానీ ఏదైనా అయితే షూట్ అయినాక భోజనానికి రండి అని చెప్పేవాళ్ళు. అండ్ మల్లన్నపేట స్కూల్, గవర్నమెంట్ స్కూలు, అక్కడ స్కూల్ యాజమాన్యాన్ని కూడా నిజంగా నేను రుణపడి ఉంటా. ఆ స్కూల్ మాకు అంటే డిఓ పర్మిషన్ తోటి, విత్ డిఓ పర్మిషన్ తోటి ఆ స్కూల్లో ఒక 6 days మేము షూట్ చేసుకున్నాం. ఆ స్కూల్లో, రియల్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలతో కూడా మీ ఛానల్ ద్వారా ధన్యవాదాలు. చాలా మంది లోకల్ ఆర్టిస్ట్ గుట్రాజపల్లె స్కూల్ అంటే ఇట్లా జూనియర్స్ లాగా కాకుండా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు, స్కూల్ సర్స్ చేశారు. రియల్ మాకు టీచర్స్ కావాలి, సో స్కూల్లో టీచర్స్ రియల్ టీచర్స్ సినిమా లైవ్లీగా ఉంటుందమ్మా. అంటే నీకేదో రియల్ గా బలగం చూసి ఎలా ఉంటుంది మనకి, బలగం మన ఇళ్లలో జరుగుతున్నట్టు లేదు, అదే విధంగా ఉంటుంది. అది మేము కూడా ఏంటంటే బలగంలాగా సూపర్ హిట్ కావాలని మేము కోరుకుంటాం. సూపర్ హిట్ అవుతుంది చేస్తారు సార్, కావాలని కోరుకుంటాం. అండ్ ఏమైనా ఫన్నీ మూమెంట్స్ అని ఏదైనా వియర్డ్ గా అంటే పిల్లలతోని మాకు ఫన్నీ అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అండి. అసలు అన్న ఎలా భరించారు వాళ్ళ 5 ఎవరైతే ఉన్నారు, అంటే మాకు 1000s of పిల్లల కన్నా మా 5 ఎవరైతే ఉన్నారు లీడ్ ఆర్టిస్టులు ఇంటర్వ్యూస్లో బాగా నటిస్తారు. యాక్టింగ్ అంటే నార్మల్గా నటించడం అంటే కామ్గా ఉండడం అదంతా ఓకే, కానీ సెట్లో వాళ్ళని ఒక్క మాట వాళ్ళు ఏదైనా చేయకపోయినా లేకపోతే వాళ్ళు ఏదైనా అల్లరి చేస్తున్నా వాళ్ళని అనేటట్టు ఉండదు. వాళ్ళని పిలిచి బుజ్జగించి వాళ్ళకి చెప్తే వాళ్ళు అప్పుడు చేస్తారు, అప్పుడు వస్తుంది. అంత అయిపోయిన తర్వాత అన్న రోజు నైట్ వాళ్ళకి చాక్లెట్స్ కొనియాడాలి, ఇవన్నీ కావాలి. అలా అయితే నెక్స్ట్ డే వాళ్ళకి రోజు నేను ఏం చెప్తున్నా అంటే పిల్లలకి ఎవరు నా మాట వింటారో, ఎవరు అద్భుతంగా నటిస్తారో వాళ్ళకి గిఫ్ట్. అక్కడే కొట్టుకుంటారు, వాళ్ళే అది సస్పెన్స్. ఆ గిఫ్ట్ అన్ని అట్లా చెప్పుకుంటూ వాళ్ళకి చాక్లెట్స్ అంటే చాక్లెట్స్, ఏమైనా కావాలంటే అది అరేంజ్ చేస్తూ వాళ్ళని మెప్పించుకుంటూ, అంటే వస్తాను నిజంగా మెప్పించేది కాకుండా పిల్లలు తల్లు కూడా స్వీట్ తీసుకోటి వీళ్ళ అమ్మ సార్, వీళ్ళ అమ్మ అయితే డైరెక్ట్ కిరాణా షాప్ స్వీట్ తీసుకోవచ్చు. See, I'm a Prabhas fan. చెక్కలు We love to feed people. ప్రభాస్ ఫ్యాన్ నేను డై హార్డ్ ఫ్యాన్. ఇంకొక విషయం నేను వాస్తవంగా చాలా ఛానల్ అయిపోవాలని చెప్పలేకపోయినా మీ ఛానల్కి చెప్తున్నా. ఇందులో ఇంకొకటి ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్, ట్రూ ప్రభాస్ ఫ్యాన్స్ మనం అందరం ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్. తన ప్రభాస్ ఫ్యాన్స్, నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అలా ఏం లేదండి. అండ్ చూడండి ప్రొడ్యూసర్ చిరంజీవి ఫ్యాన్స్. ఇట్లా వీళ్ళందరూ వచ్చి సినిమా చూసినప్పుడు మా సినిమా బ్లాక్ బస్టర్ అండి. మా ఫ్యాన్స్ వచ్చి చూసిన సినిమా బ్లాక్ బస్టర్. చిరంజీవి గారి సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమా నేనే చేసాం, బాలకృష్ణ గారి సినిమా రేపు అవుతుంది, వీళ్ళందరూ చేశారు. చూస్తారు వాళ్ళు కూడా చూడుకుంటారు. ఏమా చూస్తారు. మా ఇంకో ప్రొడ్యూసర్ విష్ణువర్ధన్ రెడ్డి బాలకృష్ణ ఫ్యాన్. అదంతా అండి, ఇదంతా పక్కకు పెడితే బీయింగ్ అ ప్రభాస్ ఫ్యాన్ గర్ల్ అంటే డై హార్డ్ ఫ్యాన్గా మీరందరూ మన కలివివనం చూసి సక్సెస్ చేయండి. రిక్వెస్టింగ్ ఆల్ కోరిక ఏంటమ్మా, ప్రభాస్ గారితో చేయాలి కదా. ఈ సినిమా చూసినాక ప్రభాస్ గారు కబురు ఉంటాడు, కలివివనం సినిమాలో ఆ బాబు ఎవరో చేశారో నాతో చేస్తే అడగమంటాడు ఆయన. అంటే అన్నారు కానీ ఎంత బాగుంది. అంటే జరగదనుకుంటున్నాను, ఇది జరగదనుకుంటున్నాను. తర్వాత అందరిని అడుగుతాడు, డాన్స్ బ్రహ్మాండం చేస్తున్నా అమ్మాయి, డాన్స్ చేస్తాం చూడమంటాడు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అడుగుతాడు, ఎన్ని బుక్ అవ్వని కోరుకుందాం, మా తప్పే ఉంది కమ్మా. అంతే అండి. రైట్, ఓకే. సో మీరు అంటే మళ్ళీ నెక్స్ట్ మూవీ మేము నాగదుర్గ గారితో ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే ఇంకా ఎలాంటి మూవీ చేద్దామని అనుకుంటున్నారు? ఆవిడ నిజంగా అంటే ఈ సినిమా తర్వాత నాకు అమ్మాయి ఇప్పుడు తమిళ్లో సినిమా చేస్తుంటాను. ఇది మాకు చెప్పండి, తమిళ మూవీ గురించి కొంచెం. తమిళ మూవీ చేసినా అండి, ఇది అఫీషియల్ గా వచ్చింది. తమిళ మూవీ అనేసరికి తన మొత్తం నీకు డైవర్ట్ అయిపోయింది, నన్ను కట్ చేసింది మధ్యలో. నేను ఇక్కడ చెప్పేది కట్ చేసేసి అడుగుతున్నాను. యాక్చువల్లీ తమిళ సినిమా చేస్తుంది, అది కూడా మంచి సక్సెస్ అవుతుంది, మంచి స్టోరీ. అంటే ఎందుకంటే తన మీద నమ్మకం నాకు. ఆ స్టోరీ అంటే నాకు తెలియదు, బట్ తన మీద నమ్మకం. ఎందుకంటే తన పాట సెలెక్ట్ చేసుకుంటేనే చాలా ఆలోచించి చేసుకుంటుంది. ఒక పాట షూట్ చేయాలంటే ఆ పాటను నేను ఎంతవరకు నా అభిమానులకు నేను ఎంతవరకు ఇవ్వగలుగుతా, నేను ఎంతవరకు దీనికి న్యాయం చేయగలుగుతా అని చెప్పి ఆలోచించుకున్న తర్వాత నా పాట చేస్తాను. ఈ పాట పంపించగానే వినేసా ఓకే అన్నది, డెఫినెట్గా 4 సార్లు వింటుంది. వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, వీళ్ళందరూ యాక్సెప్టెన్సీ చూసిన తర్వాత తనకు ఒక కోణంలో ఆ పాట నచ్చినప్పుడే ఆమె పాట చేస్తుంది.
అలాంటిది సినిమా విషయంలో కూడా ఇప్పుడు నా స్టోరీ చెప్పినప్పుడు కూడా నాకన్నా ముందు చాలామంది స్టోరీలు చెప్పారు తనకి సినిమాలో. పెద్ద పెద్ద బ్యానర్ల నుంచి ఈయన తనకు కాల్స్ వచ్చినాయి, స్టోరీస్ చెప్పారు, కానీ చేయలే. పెద్ద బ్యానర్ చిన్న బ్యానర్ కాదు, తనకు స్టోరీ నచ్చాలి, నచ్చితే ఖచ్చితంగా చేస్తుంది. తనకు దాని గురించి ఆలోచిస్తుంటుంది. ఇప్పుడు అందుకు నేను స్టోరీ చెప్పినప్పుడు కూడా ఏంటంటే నాకు ఓకే అని చెప్పలే, వాళ్ళ అమ్మ ఫస్ట్ ఓకే అని చెప్పింది. వాళ్ళ అమ్మకు ఆమె కనెక్టివిటీ దొరికేసింది, ఓకే అని చెప్పింది. అన్న నాకు అమ్మ వాళ్ళకి ఓకే ఓకేనే అని అన్నది. తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసి, అరే నువ్వు ఏం చెప్పలేవురా అని చెప్పంటే 2 days తర్వాత అప్పుడు నాకు చాలా బాగా నచ్చిందన్న, నేను ఇంకా కొంచెం దాన్ని ఎట్లా నేను న్యాయం చేస్తానో లేని ఆలోచించుకున్నా అని చెప్పింది నాకు. అందుకే ఆమె ఇప్పుడు తమిళ సినిమా కూడా ఖచ్చితంగా మంచి స్టోరీ కాబట్టి తను ఒప్పుకున్నది నాకు అర్థమైంది. నిజంగా ప్రేక్షకులకు నేను చెప్తున్నా, తను ఇప్పుడు సరే ఇప్పుడు ఇంతవరకు చాలామంది ఎందుకంటే అబ్బాయితో నటించలేదు, ఇప్పుడు తమిళ్లో అబ్బాయితో నటిస్తుందని చెప్పంటున్నారు. తమిళ్లో అబ్బాయితో నటించిన ఆమె వాస్తవంగా తన పరిధి, ప్రేక్షకులకు అభిమానులకు తన పరిధి దాటి మాత్రం పోదు. నాగదుర్గ ఫ్యాన్స్ ఎలాంటి ఎమోషన్స్ అయితే కోరుకుంటారో నాగదుర్గతోటి, అదే ఎమోషన్ తన లైఫ్ లాంగ్ ఇస్తూనే ఉంటుంది. మీరు గుర్తుంచుకోండి, అది నా మాటగా చెప్తున్నా. సో ఫైనల్లీ నాగదుర్గ గారు ఒక ఆర్టిస్ట్ తో చేయబోతున్నారు అనమాట. నేను ఎప్పుడు కూడా నేను ఫోక్లో అంటే నాకు ఫోక్లో యూనిక్గా నేను అది అలా చేసుకుంటూ వెళ్ళాను. కానీ నేను మూవీస్లో ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పలేదండి. బేసిక్గా నేను అబ్బాయితో చేయను మూవీస్ అని చెప్పలేదు. ఎందుకంటే నాకు ఈవెన్ కలివివానం వచ్చేంత వరకు కూడా ఐఎమ్ నాట్ ష్యూర్ దట్ ఒక కొత్త అమ్మాయికి నేను ఫీమేల్స్ అంటే వాస్తవంగా ఈ అమ్మాయి కోసం నేను హీరోని దీంట్లో రాయలేదని చెప్పడం తప్పు. అసలు నేను స్టోరీ రాసినప్పుడు దీంట్లో హీరో లేడు ఫస్ట్ నుంచి. నేను 3 years బ్యాక్ ఈ కథ అనుకున్నా. ఆ కథ అనుకున్నప్పుడు ప్రకృతి నా హీరో, ఇంకా వేరే హీరో అనుకోలేదు. ఇందులో ఒక హరిత అనే టీచర్ హీరోయిన్ అంతే. ఒక టీచర్, పిల్లలు, భూమయ్య, వీళ్ళే నా సినిమా హీరో హీరోయిన్లు. ఇప్పుడు కానీ హీరో చెప్పాను నన్ను. నేను ఇంకొక విషయం క్లారిఫికేషన్ ఇస్తానమ్మా ఈ ఛానల్ ద్వారా. దీంట్లో నాకు లక్ ఉంది, బ్యాడ్ లక్ ఉంది. అంటే లక్ ఏంటంటే ఇంత మంచి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం. బ్యాడ్ లక్ అంటే ఈయన వాల్ పోస్టర్ మీద మొత్తం మా ఫోటోలు, అమ్మాయి ఫోటో, నా ఫోటోలు మొత్తం వాల్ పోస్టర్ మీద వేశారు. మీరే కదా సార్ ఫిలిం నగర్లో మొత్తం వాల్ పోస్టర్ చూసి నాకు 2 సినిమాలు వచ్చాయి ఈ మధ్య. చిత్రపటం వాల్ పోస్టర్ చూసి నాకు సినిమాలు వచ్చినాయి. అయితే కొంతమంది చిన్న సినిమాలు ఏమనుకుంటున్నారు, ఈయన హీరోగా చేస్తున్నాడు, ఇంత పెద్ద పెద్ద క్యారెక్టర్ చేస్తున్నాడు, మాకు అందుబాటులో ఉండడా, ఇదే లక్షలు అడుగుతాడని భయపడుతున్నాడు. అటుంది ఏం ప్రాబ్లం లేదు, చిన్న సినిమాలకి ఎంకరేజ్ చేయడం నా చేయం. సూపర్ సూపర్. అంటే డబ్బులు నాకు పని ముఖ్యం. గాంధీ గారు కమర్షియల్ అయితే కాదండి, నేను కమర్షియల్ కాదు. ఎందుకంటే కమర్షియల్ అయితే ఈయన చేయాల్సిన అవసరం లేదు సినిమా, ఆయన ఒప్పుకోవాల్సిన అవసరం లేదు సినిమా. ఆయన డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదని ఒక మాట అన్నాడు. ఇప్పటికి నా లోపల ఉంటుంది మెసేజ్, నా ఫోన్లో ఉంటుంది, చూపిస్తా. ఆయన నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే, గురుగారు మీకు డబ్బులు ఇంపార్టెంట్ అనుకుంటున్నారేమో, కాదు, మీరు ఒక మంచి కథ రాశారు, దాంట్లో నాదొక పాత్ర ఎందుకు ఉండకూడదు, నేను పాత్రధారుని అవుతా, నేను వచ్చి నటిస్తా అని చెప్పి తనకు తాను వచ్చి నటించిన సినిమా. నేనే చెప్పలేకపోయాను, ఎందుకంటే సార్ నా ఆలోచనలు మేము తక్కువ చేయదలుచుకోలే, అంటే నేను రెమ్యునరేషన్ తక్కువ ఇస్తాను చెప్పి నేను మిమ్మల్ని తక్కువ చేయదలుచుకోలే, అందుకే మీకు నేను చెప్పలేకపోతున్నా సార్ అంటే, మీ ఇష్టం సార్ ఎంత ఇస్తారో ఏం లేపలేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నన్ను ఎప్పుడు అడుగుతారా మా కొత్త చిన్న సినిమాలు చేసినప్పుడు అడుగుతారు, సార్ మీ బడ్జెట్ చెప్పాయా, ఎంత ఇవ్వగలవు చెప్పు, ఎంత ఇవ్వగల, ఓకే దాని మీద కొంచెం ఎక్కువ అని చెప్తే అంతే చెప్తే నేను బలవంతం చేయను. కానీ ఈ సినిమా వాల్ పోస్టర్లు చూసి నాకు వెంటనే 2 సినిమాలు వచ్చినాయి. దాంతో ఒక పెద్ద క్యారెక్టర్ కదా, హీరో క్యారెక్టర్ చేస్తున్నాడు కదా. చూసారా మీరు, పోస్టర్కే సినిమా వచ్చింది కదా, ఈ సినిమా చూసిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత 21st తర్వాత ఎన్ని క్యారెక్టర్లు వస్తాయి చూడండి సార్. మీకోసం కొంతమంది కథ రాస్తారు సార్, అంటే మీకోసం కూడా ఒక పాత్ర రాస్తారు సార్, అద్భుతంగా. ఇప్పుడు రాజ్యంలో చేసినప్పుడు నాకు నంది అవార్డు వచ్చింది. నిజం చెప్తున్నా, నాకు మనరాలు చేసింది పాప యాని, ఆమెకి నంది అవార్డు వచ్చింది. దీంట్లో నాకు మనరాలకి పాప చేస్తుంది, మాకు కూడా గద్దర్ అవార్డు వస్తాయని ఆశిస్తున్నాం మా డైరెక్టర్ గారికి, మా అందరికి. దాంట్లో డైరెక్టర్ అందరికి వచ్చి, మీ ఇద్దరికి మంచి గద్దర్ అవార్డు రావాలని చెప్పి మనసు మీకు రావాలి సార్. మీకు వస్తే నాకు వచ్చినట్టే కదా సార్, మీకు వస్తే నాకు వచ్చినట్టే కదా సార్. అదే చూద్దాం, కళమ్మ తల్లి చేస్తుందండి, నటరాజు ముక్కు సార్. అవార్డులు రివార్డులను పక్కన పెడితే ఒక మంచి సోషల్ కాజ్తో తీసిన సినిమా, రేపటి భావి తరాలకు ఉపయోగపడే సినిమా. మీలాంటి మీడియా వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి సినిమా జనాల దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత మేము. ఇది వాస్తవంగా నేను రిక్వెస్ట్ చేయట్లేదు, ఆర్డర్ చేస్తున్నాను. ఎందుకంటే బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అని చెప్పానంటే మీరు ఏంటంటే వాస్తవంగా ప్రజలకు చేదుడువాదుడుగా ఉంటూ ప్రజలకు ఏం కావాలనో అది అందజేయడమే మీ బాధ్యత. ఆ బాధ్యత మీరు స్వీకరించి ఈ సినిమాని ప్రజల వద్ద దగ్గర తీసుకెళ్ళండి. నిజంగా మీ మీడియా మిత్రులందరికీ నేను నమస్కరించి ఒక మంచి సినిమా, ఇది మంచి సినిమాని బతికించండి. ప్రేక్షక దేవుడికి మేము మొక్కున్నది ఏంటంటే,
పెద్ద సినిమాలు బాగుంటే డెఫినెట్గా ఆడతాయి. పెద్ద సినిమాలకి వాళ్ళ బడ్జెట్లను బట్టి డబ్బులు వస్తూ ఉంటాయి, నో డౌట్. దాని మీద ఎంతమంది పెద్ద సినిమాల మీద ఎంతమంది పోతున్నారో చిన్న సినిమాల మీద కొన్ని లక్షల ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. కాబట్టి మీరు కానీ హాల్కి వెళ్ళి 100 రూపాయలు ఖర్చు పెట్టి కానీ చిన్న సినిమాలను కానీ ఆదరించగలిగితే కొన్ని లక్షల మందికి కడుపు నింపిన వాళ్ళు అవుతారు. ఆ పుణ్యం మీకు దక్కుతుంది. అండ్ ఫైనల్గా మీరు మీ ఆడియన్స్కి, మీ ఫ్యాన్స్కి మెయిన్గా. సో ఇందాక నేను ఆపినది కంటిన్యూ చేస్తానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను మూవీస్కి వచ్చేసరికి ఎప్పుడు నేను మెయిల్తో చేయను అని చెప్పలేదు. నేను చెప్పింది ఏంటంటే, నా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండాలి, నేను చేసే నా పర్ఫార్మెన్స్ అక్కడ దానికి అది చేస్తున్నందుకు ఒక ఇంపార్టెన్స్ అనేది దానికి ఉండాలి. ఇప్పుడు జస్ట్ ఏదో ఉన్నారంటే ఉన్నారు అలా కాకుండా ఇంపార్టెన్స్ ఉండాలి. అలాంటి స్టోరీస్ వస్తే నేను డెఫినెట్గా క్యాచ్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని నేను ఫస్ట్ నుంచి అదే చెప్పాను. సో అలాగే ఇప్పుడు నేను నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా అలాంటిదే అనమాట. అది ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాక ఇంకా క్లియర్గా చెప్తాము. అండ్ కమింగ్ టు కలివివనం, డెఫినెట్గా అందరూ చూడాల్సిన మూవీ అండి. ప్రతి ఒక్కరిని కూడా మూవీ చూడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్ని మెసేజెస్, అన్ని డిఫరెంట్ మూవీస్ నుంచి ఏ మెసేజెస్ వస్తున్నాయో తెలియదు, కానీ ఇది ఒక ఇవ్వగలిగిన, అంటే అసలు జనాలు తీసుకోవాల్సిన మెసేజ్, ఇది ప్రాపర్గా వాళ్ళు తీసుకోవాల్సిన మెసేజ్. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం మెసేజ్ల మీద మెసేజ్లు అని చెప్పాను నేను. అంటే కంప్లీట్గా కూర్చోబెట్టి మెసేజ్లు ఇస్తూ పోతుంటే కూడా అక్కడ బోరింగ్ అనేది ఉంటుంది, బోర్ ఫీల్ అవుతారు వచ్చిన జనాలు. అలా వాళ్ళు నేను చెప్పినట్టు నేచర్లో కూర్చొని అలా అడవిలో కూర్చున్నట్టు ఉంటుందేమో వాళ్ళకి థియేటర్స్లో ఉంటే డెఫినెట్గా ఆ ఫీల్ ఉంటుంది. ఎందుకంటే షూటింగ్ చేసిన మేమే అది ఒక ఎక్స్కర్షన్ లాగా ఎవ్రీడే మేము ఆ ఫారెస్ట్లోనే ఉండడం, అక్కడే భోజనాలు అంతా మాకు ఆ నేచర్లోనే అట్లా ఉండిపోయినాం అనమాట. సో డెఫినెట్గా వచ్చిన జనాలకు కూడా అంతే అనిపిస్తుంది. సో November 21st థియేటర్స్లో మూవీ చూడండి. అండ్ డైరెక్టర్ గారు మీ మాటలు ప్రేక్షకులకి. మంచి సినిమాలు ఆదరించే ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సినిమాను ఆదరిస్తారు. వాళ్ళే ఇంకా చాలామందికి ఈ సినిమా గురించి తెలియపరుస్తారు. ఓ మౌత్ టాక్ ద్వారా మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, ఆ 10 మందిని ఇంకో 10 మందికి చెప్పమని చెప్పండి. మీకు నచ్చకపోతే డే 1 నేను మీకు ఖచ్చితంగానే చెప్తున్నా, మీకు నిజంగా నచ్చకపోతే సినిమా గురించి మాట్లాడడమే మానేయండి మీరు. కానీ మీకు నచ్చితే మాత్రం దయచేసి ఒక 10 మందికి చెప్పండి. ఒక మంచి సినిమా, ఒక మంచి మెసేజ్ తోటి మన మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ఇద్దరు వాళ్ళు డబ్బుల కోసం కాకుండా ప్రజలకు ఏదో చేయాలి, ప్రజలకు ఏదో ఇయ్యాలి, ప్రజల్లో మేము కూడా గుర్తుండిపోవాలని చెప్పి చేసిన సినిమా అది. ఖచ్చితంగా అలాంటి ప్రొడ్యూసర్లకు మనం సపోర్ట్గా ఉందాం. ఇలాంటి సినిమాల్ని బ్రతికిస్తే రేపు పొద్దుగాల అలాంటి ప్రొడ్యూసర్లు ఇంకా మంచి మంచి సినిమాలు ఇంకా పిల్లలకు పెద్దలకు అందరికీ చూపించే అవకాశం వాళ్ళకు ఇచ్చిన వాళ్ళం అవుతాం. దయచేసి సేవ్ సినిమా, సేవ్ ఫారెస్ట్. ఈ సినిమా 2 గంటలు 3 నిమిషాలు అమ్మా, 123 నిమిషాల సినిమా. 2 గంటలు ఎంటర్టైన్మెంట్ ఉంటే లాస్ట్లో 3 నిమిషాలు మాత్రమే సందేశం ఇస్తారు, మెసేజ్ అంతే. ఆ 3 నిమిషాల సందేశం అనేది మామూలుగా ఉండదు, జనాలకి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటారు, బ్రహ్మాండంగా వచ్చుకుంటారు. ఆల్సో ఈ మూవీ కూడా బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ అండి. ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. ఇది ఏదో మేము కల్పితమో లేకపోతే ఎక్కడి నుంచి తీసుకుంది కాదు, ఇది రియల్గా జరిగిన వాటి మీదనే మేము కొన్ని స్టోరీస్ అలాగే ఉండిపోతాయి. అవి జరిగినా కూడా అవి జనాల దాకా రావు, మంచి ఆబ్వియస్గా రాదు, అలాగే అవి ఎక్కడో పడిపోయి ఉంటాయి. మేము అలాంటి స్టోరీని తీసుకొచ్చి భావితరాలకు చెప్పాలని చెప్పడం జరిగింది అంతే. అంటే ఎక్కడో ఉన్నటువంటి ఒక చిన్న రియల్ స్టోరీని పబ్లిక్లోకి తీసుకొస్తుంది, భావితరాలకు ఉపయోగపడుతుంది ఒక సెన్స్ కొద్ది. సో నన్ను నమ్మే వాళ్ళందరికీ, నన్ను ట్రస్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, మీ పిల్లలకి చూపించాల్సిన మూవీ అండి. డెఫినెట్గా అందరూ చూడాల్సింది. అందులో మీ పిల్లల్ని తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెట్టి మూవీ చూపించండి. వాళ్ళు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారనేది వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళ లైఫ్లో మీరే చూస్తారు, అది ఎంత ఇంపాక్ట్ వస్తుంది, మూవీ ఎంత ఇస్తుంది అనేది. ఎందుకంటే నాగదుర్గ ఫోక్ సాంగ్స్ లైక్ చేసిన మిత్రులారా, అటువంటి ఫోక్ సాంగే దీంట్లో ఉన్న బ్రహ్మాండం సాంగ్ కిరికిరి అని భలేగా బ్రహ్మాండంగా గంతులేసింది అమ్మాయి లేడిలాగా. చూడండి తప్పకుండా, సినిమాకి వెళ్ళి చూడండి. 36 కోట్ల మంది అవసరం, మాకు 10 కోట్ల మంది చూడాలి. నమస్కారం అమ్మా. ఇదండి కలివివనం టీంతో మన చిట్ చాట్. సో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి, మంచి బ్రహ్మాండమైన హిట్ కొట్టాలి, మీరు ఇలాంటి మూవీస్ మరెన్నో చేయాలి, వీలైతే నాకు క్యారెక్టర్ ఇవ్వండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో తప్పకుండా November 21st అందరూ థియేటర్స్లో ఈ మూవీ చూడండి. పిల్లలకైతే మరీ వినోదంతో పాటు విజ్ఞానం అంట. సో ఇలా బంపర్ ఆఫర్ దొరికితే మీ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ అండ్ విజ్ఞానం 2 ఇవ్వాలి కదా. తప్పకుండా మీ పిల్లల్ని తీసుకొని థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి.